ఈ ప్రొఫెషన్‌లో ఎక్కువగా సాటిస్ఫై చేసిన విషయం ఏంటి? సర్జరీస్ ఉంటాయి. ఇది అవుట్ ఆఫ్ మై సబ్జెక్ట్. మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటారు. ఓకే. జాస్ బాగా ముందుకుంటే, లేకపోతే ఇట్లా కంప్లీట్‌గా ఇట్లా ముందుకుండేసేసి అట్లా ఉంటే, చేసిన తర్వాత లిటరల్లీ వాళ్ళు ఆధార్ కార్డ్‌లో కూడా మళ్ళీ మార్పు చేసుకోవాలన్నట్టు. ఎందుకంటే ఫేస్ మారిపోయింది కాబట్టి వాళ్ళని గుర్తుపట్టదు. గుర్తుపట్టకుండా అయిపోయింది కాబట్టి మళ్ళా దానికి అప్లై చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అంటే అంత చేంజ్ వస్తుంది అన్నట్టు ఫేస్లో అన్నట్టు. ఏంటంటే సర్ప్రైజింగ్ థింగ్ చెప్తాను. మామూలుగా మనం అనుకుంటాం మార్నింగ్ 2 minutes, ఈవినింగ్ 2 minutes బ్రష్ చేసుకుంటే పనులు క్లీన్ అయిపోతాయి. కాదు, అన్నం ప్రాపర్గా నములుతుంటే కూడా పనులు క్లీన్ అవుతాయి. తిన్నప్పుడు 32 టైమ్స్ చూ చేయాలి నమలాలంటారు. సో అప్పుడు మనకి అది బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది కంప్లీట్గా. ఎంతవరకు నిజం సార్? డెఫినెట్లీ నిజం. 32 టైమ్స్ కాకపోయినా కనీసం 12 times అయినా నమ్ములు చూడు, ఒకసారి నెక్స్ట్ టైం తెలుస్తుంది ఎంతసేపు తింటున్నాను అని చెప్పేసి అన్నట్టు. వీ డోంట్ టెన్ టు డూ ఇట్ సో మచ్, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ టు ఈట్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ చ్యూన్. ఓకే. సో కొందరు ఏంటి అంటే ఇక్కడ పళ్ళు శుభ్రం అయితే లేదంటే మా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది అనే వాళ్ళు అంతే. అది రోజు సమరం అంతే అన్నట్టు. రియలీ డాక్టర్స్ సంపాదించడం అనేది ఒక తప్పుగా భావిస్తారు సొసైటీలో. ఇప్పుడు వాల్వో XC90 కార్ వెళ్తుంది, వెనక ప్లస్ సింబల్ కనిపించింది, నీకు ఇమ్మీడియట్గా మైండ్లో ఏమొస్తుంది చెప్పు? కార్పొరేట్ డాక్టర్ ఉన్నారు సార్ ఉండాలి. మరి అదే వాల్వో XC90 వెనకాల ఒక ఏదైనా పొలిటికల్ సింబల్ ఉంటుంది, అప్పుడేం అబ్బాయి ఎమ్మెల్యేను, ఎంపీను, కార్పొరేటర్ అనుకుంటాం, అవునా? కానీ డాక్టర్కి ఉంటే మాత్రం బాగా పేషెంట్ ఫిట్ చేస్తున్నాడు అనుకుంటావా? అనుకోవా? పర్సనల్గా నేనైతే అనుకోను. పేస్ట్లో అసలు డెంటిస్ట్ రికమెండే చేయను. బట్ ఎందుకు ఇండియాలో ఎన్నిగానే పేస్ట్లు దట్టు అన్ని కంపెనీస్ కూడా మంచి గ్రోత్లో ఉన్నాయి అంటే ఇట్స్ అగైన్ మార్కెటింగ్ థింగ్ కదా. ఇట్ ఈస్ లైక్ ఇండియాలో డైరెక్ట్గా ప్రమోట్ చేయడానికి ఇప్పుడు కొన్ని. అండ్ ఐ పర్సనలీ ఐ డు నాట్ ప్రమోట్ ఎనీ పేస్ట్ ఆల్సో. పేషెంట్ నన్ను అడుగుతారు ఏ బ్రష్ వాడాలని, ఏ పేస్ట్ వాడాలని అంటారు. నేను అంటాను ఏ సబ్బు వాడితే తెల్లగవుతామంటారు. అండ్ మనకున్న ఇద్దరు కింగ్స్ వల్ల మనం ఆల్వేస్ సఫర్ అవుతుంటాం. ఆరోగ్యం పరంగా మనం కంప్లీట్గా సఫర్ అవుతుంటాం. ఆ ఇద్దరు కింగ్స్ వల్ల మనకి టీత్కి ఎలాంటి హాని జరగదు. స్మోకింగ్ అంటే జనరల్గా మిస్కన్సెప్షన్ ఏముందంటే పేషెంట్స్కి ఒక పంచి చికిత్స కోసం వెళ్తే ఇంకో 4 ట్రీట్మెంట్లు అవసరం అని చెప్పేసి రూట్ కెనాల్ అని అదని ఇదని చెప్పేసి 1 లక్ష రూపాయలు 2 లక్షల బిల్లు చెప్తారు. ఆ బిల్లు కట్టలేను, నాకు వద్దు, ఇదే చేయండి అన్నప్పుడు నా దగ్గర EMI కూడా ఉంది అని చెప్పేసి మళ్ళీ పిక్ చేస్తారు, అప్సెల్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చేస్తారేమో, చేసేవాళ్ళు చేస్తారేమో. బట్ నేను చెప్పాను కదా ఇంతకుముందు, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. వ్యూవర్స్, మన ఈ పాడ్కాస్ట్లో మన ఓరల్ హెల్త్ను ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ఎత్తు మరియు వంకర పనులను ఎలా సరి చేసుకుని మన స్మైల్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అనే విషయాన్ని క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ నల్లా, ఆర్థోడాంటిస్ట్. లెట్స్ డైవ్ ఇన్ టు ద జర్నీ ఫ్రమ్ డెంటల్ స్కూల్ టు బిల్డింగ్ లైఫ్ చేంజింగ్ స్మైల్స్. వెల్కమ్ టు సోషల్ ఫేర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. My privilege, Mahesh. It's been my privilege to come to here. Thanks for invitation me. Hope we will do the best, whatever is possible. డెఫినెట్లీ సార్. మీరు ఉన్నారు అంటే అది 100% బెటరే ఇస్తాం. సార్, BDS తర్వాత మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటి మళ్ళీ ఆర్థోడాంటిక్స్ చేయడానికి? బేసికల్గా BDS తర్వాత చాలా మందికి తెలియదు 9 స్పెషాలిటీస్ ఉంటాయి. అందులో ఒక 6 ఏమో క్లినికల్ స్పెషాలిటీస్ ఉంటాయి, 3 ఏమో నాన్ క్లినికల్ స్పెషాలిటీస్ ఉంటాయి. MDS చేయడంలో ఏంటంటే ఇప్పుడు మాక్సిలోఫేషియల్ సర్జరీ, గమ్స్, రూట్ కెనాల్స్, పీరియోడాంటిక్స్ అట్లా ఉంటుంది. అందులో ఆర్థోడాంటిక్స్ వన్ ఆఫ్ ద ప్రైమ్ మోస్ట్ బ్రాంచ్ అన్నట్టు. ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పుడు టాప్ మోస్ట్ బ్రాంచ్. ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ అగైన్ ఎ మ్యాటర్ ఆఫ్ దిస్ థింగ్, బట్ ఐ కన్సిడర్ ఇట్ as టాప్ మోస్ట్ బ్రాంచ్. ఆర్థోడాంటిక్స్ అనేది టాప్ మోస్ట్ అప్పట్లో. బట్ ఇప్పట్లో ఎండోడాంటిక్స్ అంటున్నారు. రూట్ కెనాల్ చేసే బ్రాంచ్ అది ఇప్పుడు అంటున్నారు జనరల్గా. బట్ మా టైంలో ఆర్థోడాంటిక్స్ ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయొచ్చు అన్నది ఒక ఇది అన్నట్టు. అపార్ట్ ఫ్రమ్ దట్ it's like you're changing the smiles, you're correcting the smiles by correcting the irregular teeth, irregular jaws kabatti. So you are becoming a part of changing the faces rather than just treating the tooth. Okay. So our concept toti orthodontics are close to my heart, and that's the reason I chose orthodontics. So completely passionate. So there is a not involved in money. మనీ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మనీ ఇన్వాల్వ్ లేదని చెప్తే నమ్ముతారేమో, కానీ 20 ఏళ్ళ కింద మనీ ఇన్వాల్వ్ అంటే నమ్మరు కదా ఎవరు అన్నట్టు. సో వాట్ ఎవర్ చేసిన పని ప్యాషన్తో చేస్తే ఆబ్వియస్గా మనీ విల్ ఫాలో. సో మనీ కోసమే చేస్తే neither money will come nor you will be able to fulfill your passion. Yes.
నైస్. అండ్ వాక్ మీ త్రూ యువర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ జర్నీ సార్. యా, నేను 10th వరకు బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ దిల్షుక్ నగర్, హైదరాబాద్? అన్ని హైదరాబాద్, Okay. బార్న్ అండ్ బాటప్ హైదరాబాద్, పక్కా లోకల్. అండ్ ఇంటర్మీడియట్ వచ్చేసి సెయింట్ మేరీస్ హిమాయత్ నగర్. ఓకే. తర్వాత బీడిఎస్ వచ్చేసి ఎంఎస్ రామయ్య డెంటల్ కాలేజ్ బెంగళూరు, అండ్ ఎండిఎస్ వచ్చేసి పిఎంఎన్ఎం డెంటల్ కాలేజ్ బాగల్కోట్. ఓకే. 2005లో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక 5 years కంప్లీట్గా 2005 నుంచి ఇప్పటిదాకా ప్రైవేట్ ప్రాక్టీస్లో ఫ్రమ్ డే 1 నుంచి ఉన్నాను. ఇంకొంచెం యాడ్ చేయాలంటే నా ఫైనల్ ఇయర్ ఎండిఎస్ రిజల్ట్స్ రాకముందుకే క్లినిక్ కూడా ఓపెన్ చేశాను. ఐ వాస్ సో కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ పాస్. డైరెక్ట్ క్లినిక్ స్టార్ట్ చేశారు? క్లినిక్ స్టార్ట్ చేశాను, డైరెక్ట్ ప్రాక్టీస్. అయిపోయిన తర్వాత కన్సల్టేషన్స్ వెళ్ళేవాడిని. ఒక 40-50 క్లినిక్స్ కన్సల్టేషన్స్ వెళ్తూ మళ్ళీ పార్ట్ టైం కాలేజ్ కూడా వెళ్ళేవాడిని. ఫస్ట్ 5 years ఏమో మహారాష్ట్రలో అమరావతి డెంటల్ కాలేజ్ అని ఉండే. తర్వాత ఒక 3 to 4 years ఒరిస్సాలో గాంధీ డెంటల్ కాలేజ్, ఒక 2 years సరస్వతి ధన్వంతరి డెంటల్ కాలేజ్ అండ్ పర్బనీలో, ఒక 2 years గుల్బర్గాలో ఉన్నాను. లాస్ట్ 2017 and 18లో హెచ్ఓడి లాగా నాందేడ్ రూరల్ డెంటల్ కాలేజ్లో ఉన్నాను. ఇంకా అప్పటి నుంచి మానేశాను. బట్ ఈ కాలేజ్లన్నీ ఐ వాజ్ ఆన్ విజిటింగ్ ఓన్లీ, నెవర్ ఆన్ ఫుల్ టైమ్ అన్నట్టు. బట్ ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు, ఇప్పుడు అంతా కాలేజ్లలో ఫుల్ టైమ్ స్టాఫ్ ఉంది. అప్పుడు డెర్త్ ఆఫ్ ద స్టాఫ్ ఉండే కాబట్టి విజిటింగ్ ఉంటుండే. ఓకే. ఇంకోటి ఐ సా ఇన్ యువర్ ఇన్స్టాగ్రామ్ అండ్ సమ్వేర్ యూ స్టేటెడ్ లైక్ మీరు కన్సల్టేషన్కి అదర్ స్టేట్స్ కూడా వెళ్తుండే. అంటే అంతకుముందు కర్నూలు, ఆదోని, తర్వాత వనపర్తి, నాగర్ కర్నూలు, గజ్వేల్, ఆదిలాబాద్, నిర్మలు, మహారాష్ట్రలో యవత్మాలు, అమరావతి, అలాంటివన్నీ కూడా కన్సల్టేషన్స్. అంటే ఆర్థోడాంటిక్స్ అంటే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు సరి చేసే విధానం అన్నట్టు. అది జనరల్గా మంత్లీ ఒకసారి చెకప్ చేయాలి. ఓకే. సో మేము ఏ ప్లేస్కి వెళ్ళినా మంత్లీ ఒకసారి వెళ్ళే వాళ్ళం అన్నట్టు. ఓకే. వన్స్ ఒక పేషెంట్ని ట్రీట్ చేసిర్రు అంటే ఆ పేషెంట్ మళ్ళీ చూడడానికి మళ్ళీ 1 month పడుతుంది అన్నట్టు. సో మేము ఏ క్లినిక్ వెళ్ళినా సరే, ఇప్పుడు నిర్మల్కి వెళ్ళాము, ఆదిలాబాద్కి వెళ్ళాము, ఒక క్లినిక్లో ఒక 30 మంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ నెక్స్ట్ మంత్ మళ్ళీ అదే టైంకి పిలుస్తారు. సో ఆ రోజు మళ్ళీ చెకప్ చేసేస్తాము. కొత్త కేసెస్ ఏమైనా ఉంటే స్టార్ట్ చేస్తాం, మళ్ళీ పాత కేసెస్ ఫినిష్ చేస్తాం, అట్లా అన్నట్టు. ఓకే. సో ఆ విధంగా అప్పుడు అన్ని కన్సల్టేషన్స్. ఇప్పటికీ కూడా ఆర్థోడాంటిస్ట్లు అంటే వాళ్ళకు మెయిన్ ఎకానమీ సోర్స్ వచ్చేసి కన్సల్టేషన్స్ ఉంటుంది ఇనిషియల్గా. స్లోగా క్లినిక్ పెట్టుకుంటారు. ఒక్కోసారి క్లినిక్ బాగా ఎస్టాబ్లిష్ అవుతున్న కొద్ది కన్సల్టేషన్స్ మానేస్తారు. ఇప్పటికీ కొంతమంది ప్యూర్ అసలు ఆర్థోడాంటిస్టులు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అసలు క్లినిక్ పెట్టకుండా ప్యూర్లీ కన్సల్టేషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే క్లినికల్ ప్రాక్టీస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, అదొక హెడ్ఏక్, అదొక కమిట్మెంట్ అనుకుని కన్సల్టేషన్స్ ఫ్రీలాన్సింగ్గా నెలకు 20 రోజులు పనిచేస్తారు. తర్వాత మిగతా 10 days రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. డెంటిస్ట్రీలో ఒక ఆర్థోడాంటిస్ట్కి తప్ప ప్యూర్గా కన్సల్టేషన్ చేసుకునే అవకాశం అతి కొద్ది బ్రాంచెస్లో ఆర్థోడాంటిక్స్ ఒకటే. ఆర్థోడాంటిక్స్. ఓకే. సార్ మీ 20 ఏళ్ళ ప్రాక్టీస్లో వెనక్కి ఒకసారి వెళ్ళి చూస్తే కనుక డెంటల్లో కానీ ఆర్థోడాంటిక్స్లో కానీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ట్రెమెండస్. ఇప్పుడు జస్ట్ లైక్ దట్ టెక్నాలజీలో ఎట్లా మార్పు వస్తుందో మెడికల్ సైన్స్లో చాలా మార్పులు వచ్చాయి. అదేవిధంగా అలాంటి మార్పులు డెంటల్ సైన్స్లో కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్రేలు తీయాలంటే జనరల్గా చిన్న పంట ఎక్స్రే తీయాలంటే ఒక చిన్న ఎక్స్రే నోట్లో పెట్టేసి ఆ ఎక్స్రే ఫిలింలా తీసేసి అది మళ్ళీ డెవలపరు, ఫిక్సర్ అని చెప్పేసి మిక్స్ చేసి చూసేసి అట్లా చూసుకునేవాళ్ళు. సేమ్ థింగ్ మన మెడికల్ ఎక్స్రేస్, చెస్ట్ ఎక్స్రేస్ కావాలన్నా అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా డిజిటల్ ఫార్మాట్ వచ్చినాయి. సో ఇప్పుడు నోటి ఎక్స్రేస్ కావాలన్నా, ఫుల్ మౌత్ జా ఎక్స్రేస్ కావాలన్నా 3D ఎక్స్రేస్ అన్నీ వచ్చాయి అడ్వాన్స్లో అన్నట్టు. సో ఇలా ఆర్థోడాంటిక్స్లో కూడా మేము 20 ఏళ్ళ కింద అలైనర్స్ అని లేకుండా అన్నట్టు. అలైనర్స్ అంటే బ్రేసెస్కి పెట్టుకోకుండా కూర్చుకోకుండా ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయి. అవి 20 years బ్యాక్ లేవు. ఇండియాలో ఒక 10 years బ్యాక్ ఇంట్రడ్యూస్ అయినాయి అన్నట్టు. సో మేము చదువుకునేటప్పుడు అవి లేవు, కానీ ఇప్పుడు వచ్చాయి. కాబట్టి మేము మళ్ళీ చదువుకుంటూ ఉంటాము. సో చదువుకోవడం అంటే ఎలా అంటే మళ్ళీ కాలేజ్కి వెళ్ళము, ఈ కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్స్, సింపోజియమ్స్ అలాంటివి వెళ్ళి కొత్త టెక్నాలజీని అవలంబించుకొని అవి మన పేషెంట్స్ ఆ సర్వీస్ ఇవ్వడానికి కోసం దోహద చేస్తుంటాం. మీ ఇండస్ట్రీలో కూడా కీప్ ఆన్ అప్డేటింగ్. డెఫినెట్గా ఎనీ ఇండస్ట్రీ ఇఫ్ యూ వాంట్ టు గ్రో యూ షుడ్ కీప్ యువర్ అప్డేట్స్, అంతే అన్నట్టు. విచ్ ఎవర్ ఇండస్ట్రీ యువర్. అంతెందుకు ఐ లైక్ టు షో 2005 ఆ టైంలో స్మార్ట్ ఫోన్స్ కూడా లేకుండే. సో లిటరల్గా నా కేసెస్ చూపించడానికి కోసం ల్యాప్టాప్ తీసుకెళ్ళి చూపించేవాళ్ళము. ఇప్పుడు ఏంటి, జస్ట్ నా కేసెస్ చూడాలనుకుంటే చూడు, నా ఇన్స్టా హ్యాండిల్లో ఉంటే చూడు చెప్పేసుకుంటున్నాను. టెక్నాలజీ అన్నట్టు. ఐ స్టిల్ రిమెంబర్ వెన్ ఫస్ట్ ఫోన్లు వచ్చినప్పుడు ఇయర్ గుర్తులేదు కానీ
వాట్సాప్ గిట్సాప్ అంతా రాకముందుకు వీడియో కాలింగ్ వచ్చిండే అన్నట్టు. ఎంఎంఎస్ ఎగ్జాక్ట్లీ ఎంఎంఎస్ వచ్చినప్పుడు ఎవరైనా దూరం వేరే క్లినిక్లో సార్ ఒక పేషెంట్ వచ్చారు, ఈమెకి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి ఏమని చెప్పమంటారు అంటే ఒకసారి ఎంఎంఎస్ పంపు అని ఎంఎంఎస్ చూసేసి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం అట్లాంటివన్నీ చేసేవాళ్ళం అన్నట్టు. ఇప్పుడు వాట్సాప్ ఈజ్ లైక్ చేంజ్ రెవల్యూషనైజ్ ద వే హౌ యూ కమ్యూనికేట్ అండ్ హౌ యూ వర్క్ ఆల్సో యాక్చువల్లీ స్పీకింగ్. సో విచ్ మీన్స్ మీరు టెలిడెంటిస్ట్ ఒక 20 years బిఫోర్ వాడిర్రు. సో ఇప్పుడు ట్రెండ్ అది టెలిడెంటిస్ట్ వీడియో కాలింగ్, వీడియో కన్సల్టింగ్. ఆ రోజుల్లో మనకి 6600 నోకియా దీంట్లోనే ఆ ఫెసిలిటీస్ ఉంటుండే హై ఎండ్ మొబైల్. సో మీ ప్రొఫెషన్ లో ఎక్కువగా సాటిస్ఫై చేసిన విషయం ఏంటి? గత 20 ఏళ్ళుగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తూ మోటివేట్ చేస్తూ ఉన్న అంశం ఏంటి? See, motivating factor, as I said to you before, money is always motivating. But if it's purely for money, that kind of motivation will not stand for longer time. Yes. So what really motivates us is ఇప్పుడు ఎత్తు పళ్ళు బాగా వంకర పళ్ళు ఉండేసేసి నవ్వడానికి ఇబ్బంది పడే, ఎస్పెషల్లీ స్కూల్ కాలేజ్ పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు వాళ్ళ స్మైల్ ఒకసారి కరెక్ట్ చేసిన తర్వాత ద కైండ్ ఆఫ్ స్పార్క్ వీ కెన్ సీ ఇన్ దేర్ ఐస్ అండ్ ద కైండ్ ఆఫ్ వే హౌ దే యూజ్ అడ్రసెస్ బిఫోర్ అండ్ బిఫోర్, అంటే బిఫోర్ ఫొటోస్ ఆఫ్టర్ ఫొటోస్ తీసుకుంటాం కదా. బిఫోర్ ఫొటోస్ తీసుకునేటప్పుడు నవ్వండి అమ్మా అంటే నవ్వరు అన్నట్టు, అరే పర్వాలేదు నవ్వండి అంటే ఇబ్బంది పడతారు, అంటే దే ఫీల్ యాజ్ ఇఫ్ దే హావ్ బీన్ బులీడ్ అని చెప్పేసి, డూ దిస్ మై ఫొటోస్ అని చెప్పేసి. అదే పోస్ట్ ఫొటోస్ తీసుకునేటప్పుడు అసలు ఇంకా అట్లా మొత్తం వద్దన్న ఫుల్ నవ్వేసేసి ఎగ్జాంపుల్ నవ్వుతారు. తర్వాత దే వుడ్ లైక్ టు నో కన్ఫర్మ్ దట్ ఓకే హీస్ డాక్టర్ శ్రీనివాస్ హెస్ ట్రీటెడ్ మీ, ఇట్లా ఉండే ఇట్లాంటి అని చెప్పేసి. ఈ విషయంలో నీకు చెప్పదలుచుకున్నాను. ఐ వుడ్ లైక్ టు షేర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఉప్పల్లో క్లినిక్లో కన్సల్టేషన్ వెళ్ళేవాడిని. డాక్టర్ రామరెడ్డి సార్ అని వెరీ సీనియర్ డాక్టర్, మంచి ప్రాక్టీస్ ఉండేది. సో అటుపక్క ఉప్పల్ సైడ్ నుంచి నారపల్లి అటు సైడ్ పల్లెటూరులో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని, దిస్ హ్యాపెండ్ అబౌట్ 19 years or 18 years బ్యాక్, అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళట్లేదంట. ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని గట్టిగా పెద్దలు గలీజ్ అడిగితే ఆ పిల్ల పనులు కూడా ఎట్లా గలీజ్గా ఎత్తున్నాయి, అంతే తీసుకుపోను అని అన్నాడంట. అంటే అప్పుడు ఆ పిల్లలు పేరెంట్స్ తీసుకొచ్చారు, ఆమెకు బ్రెసెస్ ట్రీట్మెంట్ పెట్టాము, కొన్ని టీత్ తీసేది ఉంటే ఎక్స్ట్రా సైడ్ టీత్ తీసేసి లోపలికి తీసుకెళ్ళాము. ఒక 1.5 years పట్టింది. అంతవరకు ఆమె ఇక్కడే ఉంది. ఆ తర్వాత వచ్చాడంటే తీసుకెళ్ళడానికి. అయితే ఐ స్టిల్ రిమెంబర్ ఆ సార్ వచ్చేసి అతన్ని పిలిపించేసి అతనికి బాగా యూనో తిట్లు తిట్టి అసలు మనిషివేనా ఇట్లా కాదా అట్లా అని చెప్పేసి చెప్తుంటే అనిపించింది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్, మనం అనుకుంటాం ఇప్పుడు మనకు ఓన్లీ కాస్మెటిక్ అఫేర్ అనుకుంటాం, బట్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఈస్ లైఫ్ అండ్ డెత్ అఫేర్ ఆల్సో. It's a matter of thing. Recently I started one case with Invisalign. She is 9.5 years only. సో ఇంత తొందరగా ఎందుకు భక్తితో అవసరం లేదు కదా అని అనుకుంటాం జనరల్గా. కానీ వాళ్ళ పేరెంట్స్ అండ్ కిడ్ ఆల్సో ఇస్ వెరీ మచ్ ఇన్సిస్టెంట్, నో ఐ వాంట్ బికాస్ ఐ వాంట్ దిస్ భక్తి టు గో ఇన్ సైడ్. ఎందుకంటే షీ ఈజ్ అన్ ఇన్స్టాగ్రామర్. అంటే జెన్జీ వాళ్ళకు మంచిగా మాట్లాడాలి, కాన్ఫిడెన్స్ రావాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ స్మైల్ అంతే అన్నట్టు. హౌఎవర్ కాన్ఫిడెంట్ యూ ఆర్ టాకింగ్ వెల్, ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ అపీలింగ్ ఇన్ యువర్ స్మైల్, పీపుల్ విల్ ట్రై టు పాయింట్ అవుట్ దట్ ఆన్ యూ. సో అది కాకుండా ఉండాలనుకుంటే ఐ అగైన్ కామన్లీ టెల్ మై పేషెంట్స్, వాట్ యూ కెన్ చేంజ్ యూ షుడ్ చేంజ్, వాట్ యూ కెనాట్ చేంజ్ యూ కెనాట్ చేంజ్, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అండ్ లివ్ విత్ ఇంటెగ్రిటీ ఓవర్ దేర్. లైక్ ఇప్పుడు పుట్టిగా ఉంటే పొడుగు అవ్వలేము, కానీ లావుగా ఉంటే సన్నం అవ్వచ్చు. ఉన్నాయి. ఏదైనా దేవుడు ఇచ్చిన దీంతో కొన్ని మార్చలేము కానీ కొన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు మన ముక్కు సరిగ్గా లేదు మార్చుకోవచ్చు, జా లైన్ సరిగ్గా లేదు చిన్న సర్జరీ చేసుకొని మార్చుకోవచ్చు, పనులు ఎత్తుగా ఉన్నాయి సెట్ చేసుకోవచ్చు. అట్లాంటివన్నీ చేయించుకుంటే మనకు కొత్త లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. సమ్ టైమ్స్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ సో గుడ్ ఆర్ సో నైస్ దట్ దే విల్ కీప్ ఆన్ థ్యాంకింగ్ అస్ ఫర్ లైఫ్ టైమ్. అండ్ కొన్ని సర్జరీస్ ఉంటాయి, ఇది అవుట్ ఆఫ్ మై సబ్జెక్ట్, మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటారు. జాస్ బాగా ముందుకుంటే లేకపోతే ఇట్లా కంప్లీట్గా ఇట్లా ముందుకుండేసేసి అట్లా ఉంటే చేసిన తర్వాత లిటరలీ వాళ్ళు ఆధార్ కార్డులో కూడా మళ్ళీ మార్పు చేసుకోవాలన్నట్టు, ఎందుకంటే ఫేస్ మారిపోయింది కాబట్టి, గుర్తుపట్టకుండా అయిపోయింది కాబట్టి మళ్ళీ దానికి అప్లై చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అంటే అంత చేంజ్ వస్తుంది అన్నట్టు ఫేస్ లో అన్నట్టు, జా లైన్ చేంజ్ చేస్తే. సో ఇది మీ మోటివేట్ ఫ్యాక్టర్. యా డెఫినెట్గా. గ్రేట్ సార్. ఈ 20 years జర్నీలో మోటివేట్ ఫ్యాక్టర్ ఎవరైతే మిమ్మల్ని వాళ్ళ స్మైల్ చూసి మీకు మోటివేషన్ వస్తుంది, లేదంటే ఇన్స్పైర్ అవుతారు మళ్ళీ అది చేయడానికి. అదేవిధంగా ఈ 20 years మీ సర్వీస్లో ఎప్పుడైనా అరే ఏంట్రా ఇది అనే సిచ్యువేషన్? ఎప్పుడైనా కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ డే వస్తుంది, లేకపోతే ఎట్లేదు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ అన్నా వస్తుంది చెప్పాలంటే. ఏంటంటే
The problem with human mentality is we tend to point out things that are wrong, but we never kind of have gratitude for what we have. True. Like, ఇప్పుడు Unfortunately, it's true. ఇప్పుడు సపోజ్ యూ గెట్ అ కాఫీ ఫ్రమ్ ఎ కాఫీ షాప్, ద కాఫీ ఈస్ గుడ్. కాఫీ డేలో 100 రూపీస్ 200 రూపీస్ పెట్టిపోయినారు, లేదా చిన్న రోడ్ సైడ్ డబ్బాలో 10 రూపాయలు పెట్టుకున్నారు. కాఫీ బాగుంటే తాగేస్తారు, అక్కడ పడేసి వెళ్ళిపోతారు. కానీ బాగాలేకపోతే మాత్రం యూ విల్ టెల్, గో అండ్ టెల్, ఇక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు, అందులో ఇదే లేదు, నువ్వు ఇది వేడిగా లేదు, అది లేదని చెప్పేసి అన్నట్టు. సో ద పాయింట్ ఈజ్ we don't appreciate things when they have to be appreciated, but we always try to point out mistakes when even if they can be omitted. It's a human tendency, sir. Human tendency. So అదే విధంగా హ్యాపీ అయిన పేషెంట్స్ అందరూ కూడా టెస్టిమోనియల్ ఇవ్వరు, కానీ అన్హ్యాపీ ఉన్న వాళ్ళు మాత్రము రివ్యూ రాస్తారు, లేకపోతే వాళ్ళ డిసెంట్ చూపిస్తారు, అది చేస్తారు కదా. సో ఎవ్రీ టైమ్ we feel happy, every time we have such kind of patients who are unhappy, who are because of some conditions where we cannot completely fulfill their desires. True. Which are out of the consequences of what we can do. సో బట్ స్టిల్ కొంతమంది పేమెంట్ టర్మ్స్లో, కొంతమంది అపాయింట్మెంట్ టైంలో, షెడ్యూలింగ్ టైంలో వాళ్ళు రాలేకపోవడం, నొక్కి తగ్గిపోయిన తర్వాత వస్తాంలే అని చెప్పేసి అలాంటివన్నీ అవుతూనే ఉంటాయి. బట్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సచ్ థింగ్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్. ఎవ్రీ ప్రొఫెషన్, బీ ఇట్ బి మెడిసిన్, డెంటిస్ట్రీ, లా, ఎనీ సర్వీస్ ఇండస్ట్రీలో ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. So I suggest, or I feel that you should become immune to that. Now I think I am in a state where ఎవరైనా అప్రిషియేట్ చేస్తే హ్యాపీ, అప్రిషియేట్ చేయక నన్ను క్రిటిసైజ్ చేస్తే మోర్ హ్యాపీ. మోర్ హ్యాపీ, దే ఆర్ గివింగ్ an opportunity to find out where we can improve on, right? Right. మన స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవడానికి వాళ్ళు మనకి క్రిటిక్స్ మనకి ఇంపార్టెంట్. అంతే కదా. ఇప్పుడు someone tells us, someone keeps us on toes, like మీ పలానా టాయిలెట్ క్లీన్ లేదు అంటే, ఇట్ ఈస్ పాయింటర్ దట్ ఓకే, వీ హావ్ టు గో అండ్ గెట్ ద వర్క్ డన్. రైట్. క్లినిక్ లో అది సరిగ్గా పనిచేయట్లేదు, ఫ్యాన్ సరిగ్గా పనిచేయట్లేదు అంటే యూ గెట్ ఇట్ రైట్. సో దే షుడ్ బి ఆల్వేస్ సమ్వన్ హూ షుడ్ కీప్ ఆన్ పుషింగ్ యూ ఫ్రమ్ బ్యాక్, సో దట్ యూ విల్ కీప్ ఆన్ రన్నింగ్ విత్ ఈవెన్ మోర్ స్పీడ్. మనకి ఎప్పటికైనా క్రిటిక్స్ మనకి హెల్ప్ చేస్తారు. అది మనం పాజిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకుంటే గ్రో అవ్వాలి. ట్రూ. సో రీసెంట్గా ప్రతి ఇండస్ట్రీలో టెక్నాలజీ అప్డేషన్ అనేది జరుగుతూనే ఉంది. అదేవిధంగా డెంటిస్ట్రీలో కూడా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి, దాంతోపాటు మీకు నచ్చిన ఒక గ్యాడ్జెట్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఏంటి మీ ఇండస్ట్రీలో? ఇంతకుముందు చెప్పినట్టు టెక్నాలజీ చాలా వచ్చాయి. డెంటిస్ట్రీలో ఎట్లా అంటే లేటెస్ట్ అంటే డయాగ్నోసిస్ అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం కనుక్కోవడానికి అనేది. అంతకుముందు చిన్న ఎక్స్రేస్ నుంచి, ఫుల్ మౌత్ ఎక్స్రేస్ నుంచి ఇప్పుడు CBCTs అని వచ్చాయి, అంటే 3D ఎక్స్రేస్ అన్నట్టు. ఇప్పుడు మనకు ఏమైనా ప్రాబ్లం అయితే MRI ఎట్లా తీస్తామో అట్లా CBCT అని ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఏమన్నా పన్ను విరుక్కొని పోయి ఉంది, ఒక ఫ్రాక్చర్ అయ్యింది, లేకపోతే ఒక గడ్డ అయినా, సిస్ట్ అయినా, ట్యూమర్ అయిందంటే 3 డైమెన్షనల్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎంతవరకు ఇన్వాల్వ్ ఉంది, ఎంతవరకు తీయాలి, అలాంటివి మనకు పన్ను రాకుండా ఇరుక్కుపోయిందంటే 3 డైమెన్షన్లో దాన్ని ఎలా బయటికి లాగాలని కంప్లీట్గా కనిపిస్తుంది CBCT అనేది. అది రేడియేషన్ డయాగ్నోసిస్లో అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నాకు నచ్చిన అత్యంత టెక్నికల్ ఇన్నోవేషన్ ఏంటంటే ఇన్విజిలైన్ ఏంటంటే, ఇంతకుముందు మేము చదువుకునేది అంటే వైర్లు, బ్రాకెట్లు పెట్టి ఎవ్రీ మంత్ రావాలి, కుచ్చుకుంటాయి, అవన్నీ అంటారు అన్నట్టు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నా డాటర్స్లో నా పెద్దమ్మాయికి నేను 8 years బ్యాక్, వెన్ షీ వాజ్ 14 or so, బ్రేసెస్ పెట్టాను. బట్ నా మై యంగర్ డాటర్ ఐఎమ్ ట్రీటింగ్ విత్ ఇన్విజిలైన్ అన్నట్టు. నో బ్రేసెస్, నో వైర్స్, నో మంత్లీ విజిట్స్, నో ఫుడ్ రిస్ట్రిక్షన్స్, ఏది పడితే తినొచ్చినట్టు. సో ఇన్ ఆర్థోడాంటిక్స్ అనే కాదు, ఓల్డ్ డెంటల్ థింగ్స్లో కూడా వన్ ఆఫ్ ద రివల్యూషనైజ్డ్ థింగ్ ఇస్ ఇన్విజిలైన్. అండ్ హ్యాపీ అబౌట్ దట్. We do a lot of Invisalign, and we are one of the top providers of Invisalign in Telangana. Gold membership something, right? Diamond membership. So both Telangana and AP lo we are one of the top. ఇది కాకుండా కూడా చాలా the way how we do root canal treatment, the way how we do surgeries, lasers వచ్చాయి ఇప్పుడు. ఇంతకుముందు లేజర్స్ లేకుండా అన్నట్టు. సో గమ్స్ ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, వాటన్నిటికీ లేజర్స్ అని వచ్చాయి. గమ్స్ ప్రాబ్లము, బ్యాడ్ స్మెల్, అలాంటివన్నీ పొగొట్టడానికి కోసం పెరిడాంటిక్స్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో లేజర్స్ వాడితే తక్కువ రక్తం తక్కువ పోయేటట్టుగా, తొందరగా మానేటట్టుగా కూడా చేస్తున్నాం. చిన్నపిల్లల డెంటిస్టులు కూడా పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అంటారు. దానికి కూడా చాలా అడ్వాన్స్మెంట్ వచ్చాయి. పన్ను పీకకుండా పాల పన్నును కూడా ఉంచి ట్రీట్మెంట్ చేసేటివి.
వాటికి కూడా టూత్ కలర్డ్ క్యాప్స్ వేసేటివి. అందరూ అనుకుంటారు పాల పనులే కదా, పోయే పనులు కదా ఎందుకు అని కాకుండా కూడా పాల పనులకు వెళ్ళిపోయినా కానీ పొంగి వచ్చేంత వరకు ఆ స్పేస్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నట్టు. లాట్ ఆఫ్ టెక్నికల్ అడ్వాన్సెస్ ఇన్ డెంటిస్ట్రీ. సార్ డెంటిస్ట్రీలో ఏఐ పాత్ర ఉండబోతుందా? ఉంటే అదే విధంగా ఉండబోతుంది? యా, అన్ని రంగాల్లో వస్తున్నట్టు ఏఐ డెంటిస్ట్రీలో కూడా ఉంటుంది. బట్ టు మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, ఎంత ఏఐ వచ్చినా సరే కానీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ మాత్రం స్టిల్ అవసరం. ఎందుకంటే ఇది కంప్లీట్గా సర్జికల్ ఫీల్డ్ కాబట్టి. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఇంతకుముందు ఒక డయాగ్నోసిస్, ఇప్పుడు 10 సిమ్టమ్స్ ఉంటాయి ఒక డిసీజ్కి. ఆ 10 సిమ్టమ్స్ని చెప్పేస్తే ఆటోమేటిక్గా ఏఐ టెల్ ఇదే రీజన్ అని చెప్పేసి. కానీ ఇది సర్జికల్ ఫీల్డ్ అంటే ఇప్పుడు హార్ట్కు హోల్ పడింది, ఆబ్వియస్గా ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి దాన్ని. అపెండిక్స్ సడన్గా అపెండిసైటిస్ వచ్చింది, వేరే ఆప్షన్ లేదు, ఏఐ అపెండిక్స్ చెప్తే తప్ప కడుపు కట్ చేసి అపెండిక్స్ అయితే తీసేయాల్సిందే. మనిషే చేయాలి. సో సిమిలర్గా పన్ను పుచ్చిపోయింది, దానికి పన్ను తీసేసి హోల్ చేసి సిమెంట్ అయితే వేయాలి. చూస్తున్నాము అంటే ఇప్పుడు ఈ ఫారిన్ వాట్సాప్ దాంట్లో అక్కడ అబ్రాడ్లో అవి కూడా రోబోసే చేస్తున్నాయని చెప్పేసి. కానీ ఇట్స్ అ లాంగ్ వే ఫర్ దెమ్ టు కమ్ టు ఇండియా. బట్ అంటిల్ దెన్ డయాగ్నోసిస్ పార్ట్, తర్వాత డిటెక్షన్ పార్ట్, అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఇక్కడ ఈ ట్రామా ఉంది, సిస్ట్ ఉంది, ట్యూమర్ ఉన్నది, అవన్నీ ఏఐ తోటి అవన్నీ చాలా వస్తున్నాయి. కానీ ఎట్ ద ఎండ్ ఇట్స్ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అంటారు, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అంటారు. సర్జరీ అంటే చేయాలి అక్కడ ట్రీట్మెంట్ ఏదో ఒకటి, చేసేంత వరకు ఏమి కాదు. కాబట్టి ఏఐ పాత్ర డెఫినెట్గా ఉంది, కొన్ని రంగాల్లో చాలా హెల్ప్ అవుతుంది డెంటిస్ట్రీలో. బట్ ఫైనల్గా వచ్చేసరికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ మాత్రం చాలా కంపల్సరీ. కాజ్ ఏంటో తెలుపగలుగుతుంది ఏఐ, కానీ ట్రీట్మెంట్ మాత్రం హ్యూమనే చేయాలి. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఇన్విజిలైన్ లో కూడా అసలు డాక్టర్స్ అవసరమే లేదు కదా, ట్రేస్ మార్చుకుంటూ పోతే అయిపోతుందని అంటాం. బట్ నేనంటాను, ఎంత మంచి డ్రైవింగ్ అయినా, ఎంత మంచి కార్ ఉన్నా సరే డ్రైవర్ బాగుంటారు. సమ్మన్ హూ కెన్ డ్రైవ్ ద టెక్నాలజీ వెల్ టు ద థింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ ఒక ఇన్విజిలైనే పెట్టుకుంటున్నాము, ఒక పన్ను లూజ్ అయిపోయింది, సో ఎక్సెస్ ఫోర్స్ పడింది, అది తెలియదు కదా అన్నట్టు, మిషన్కి అయితే తెలియదు కదా అన్నట్టు, అట్లా చేయకూడదు అని చెప్పేసి. బట్ హ్యూమన్కి అయితే తెలుసు, ఇక్కడ అలా చేయకూడదు, ఇక్కడ అంత ఫోర్స్ పెట్టకూడదు, ఇక్కడ టీత్ ఇలా బాగాలేదు, ఇక్కడ టీత్కి ఇలా మూమెంట్ ఇలా ఇవ్వాలి అని ఆ మిషన్ని ప్రాపర్గా గైడ్ చేయాల్సింది మనమే. సో మిషన్స్ వచ్చేసి మన పనిని తక్కువ చేస్తున్నాయి అనుకోవద్దు, మన పనిని మిషన్లు సగానికంటే ఎక్కువ చేస్తున్నాయంటే మనం ఇంకా బెటర్ పనులు చేయడానికి మనకు అవకాశం ఇస్తుంది అన్నట్టు. రిపిటేటివ్ వర్క్స్ ఏవైతుందో మిషన్స్కి అప్పచేస్తే మనం క్రియేటివ్ వర్క్ మాత్రం వదిలిపెట్టేస్తుంది. గ్రేట్. అండ్ ఇప్పుడు ప్రతి క్లినిక్లో కూడా ఈ 3D టెక్నాలజీ అనేసి, CAD టెక్నాలజీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు వాడుతున్నామని చెప్తూ ఉంటారు క్లినిక్స్లో. అదేవిధంగా పేషెంట్కి ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది వాళ్ళ ట్రీట్మెంట్లో? డెఫినెట్గా. ఇప్పుడు అన్నట్టు CAD/CAM టెక్నాలజీ అంటారు. CAD/CAM టెక్నాలజీ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ పనులు చేస్తారు కదా, ఆ పనులు తయారు చేసే విధానాన్ని ఇంతకుముందు రెగ్యులర్గా కాస్టింగ్ అంటే ఇప్పుడు మనము అంటే మెటల్ కరిగించేసి మౌల్డ్స్లో పోసి దాన్ని పాలిష్ చేసి నోట్లో పెట్టడం అన్నట్టు. ఇప్పుడు అలా కాకుండా మిషన్స్, CAD/CAM అంటే CAM, ఇట్ ఈస్ లైక్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ మిషనింగ్. సో ఒక స్కాన్ చేసేసినాక 3D మోడల్ అక్కడ క్రియేట్ అయిపోతుంది. ఆ 3D మోడల్ మీద మనం డిసైడ్ చేయొచ్చు, ఇలాంటి పనులు కావాలి, ఈ షేప్లో కావాలి, ఈ సైజ్లో కావాలి, ఈ కలర్లో కావాలని. అండ్ దాంట్లో మిల్లింగ్ బ్లాక్స్ అని పెట్టేస్తే ఆటోమేటిక్గా టీత్ తయారే వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ హ్యూమన్ ఎఫర్ట్ తగ్గిపోయింది, యాక్యురసీ పెరిగింది అన్నట్టు. అట్లా అన్నట్టు. ఇప్పుడు సంథింగ్ లైక్ ఇప్పుడు మన బట్టలు కుట్టడమే ఉంది, ఇంతకుముందు లిటరల్గా మాన్యువల్గా కుట్టేవాళ్ళు, తర్వాత మిషన్లు కుట్టాయి. ఇప్పుడు అంతా కంప్లీట్గా ఆటోమేటిక్గా ఒక ప్లేన్ తాను నువ్వు మిషన్లో వేసేస్తే ఈ సెంటిమెంట్స్, ఈ మెజర్మెంట్స్లో కావాలంటే టక్కన వచ్చేస్తున్నట్టు అంతే అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే కేవలం డాక్టర్కి పని ఇవ్వడం ఈజీ అవ్వడం కాదు, పేషెంట్కి కూడా టైం సేవ్ అవుతుంది, యాక్యురసీ పెరుగుతుంది, టైం సేవ్ అవుతుంది, అండ్ వాళ్ళకి కావాల్సిన కోరుకున్న విధంగా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఓకే. మాన్యువల్గా అయితే కొంచెం అటు ఇటుగా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది, గ్రాప్ చేయగలుగుతుంది. ఎగ్జాక్ట్. ఇప్పుడు ముందు పనులు మారుస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ముందే చెప్పొచ్చు ఇట్లా ఉంటుందని, వాళ్ళ ఫోటో మీద ఆ కొత్త పనులు ఇంటర్పోజ్ చేసి ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది, ఇది ఓకేనా, వీ కెన్ ఈవెన్ గివ్ ద ఆప్షన్స్ ఫర్ దెమ్ టు చూస్, ఇలా పెద్దగా పెడితే ఇలా ఉంటుంది, చిన్నగా పెడితే ఇలా ఉంటుంది. సో చూస్ చేసుకొని వాళ్ళు డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అంటారు, దీన్ని DSD అంటారు. సో వీ కెన్ ఈవెన్ డిజైన్ దేర్ స్మైల్ ఈవెన్ బిఫోర్ ఇట్ ఈస్ డన్. సో దే కెన్ ఫైండ్ అవుట్ దేర్ ఫైనల్ స్మైల్, ఇలా అయితే బాగుందా, ఇలా అయితే బాగాలేదా అని చెప్పేసి ఫైనల్ ఇమేజ్ ఇచ్చేయచ్చు వాళ్ళకి, నెక్స్ట్ మీరు ఇలా ఉండబోతున్నారు. గ్రేట్ సార్. ప్రస్తుతం ట్రెండ్ అంతా కూడా వీడియో కన్సల్టెన్సీ. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఈ టెలి డెంటిస్ట్రీ ఎంతవరకు పేషెంట్కి ఉపయోగపడుతుండొచ్చు?
సేమ్ క్వశ్చన్ మెడికల్ వాళ్ళకి అడిగితే చాలా హెల్ప్ అవుతుంది చెప్తాను నేను. ఓకే. ఎందుకంటే మారుమూల ప్రదేశాలు లేకపోతే విదేశాల్లో ఉంటారు, రాలేరు, ఏం చెప్పొచ్చు అని చెప్పేసి. మెడిసిన్ ఎలాంటి సబ్జెక్ట్ అంటే సిమ్టమ్స్ చెప్పేసేసి ఈ పదంలో డిసీజ్ ఉందని చెప్పేసి దాని తగ్గట్టు మెడిసిన్స్ ఇస్తుంటారు. కానీ మాది ఇందాక చెప్పినట్టు సర్జికల్ బ్రాంచ్. ఓకే. సో ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ప్రాక్టో అని అట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అందులో వీడియో కాల్స్ వస్తుంటాయి ఓకే. వేరే దేశాల నుంచి, లేకపోతే మన స్టేట్లోనే వేరే చుట్టుపక్కల గ్రామాల నుంచి, సూర్యాపేట, జగిత్యాల, గోదావరి కానీ అట్లాంటివి వస్తుంటాయి. మేము ప్రాక్టోలో చూసాము, మాకు ఇట్లా పన్ను నొప్పి వస్తుంది, ఏం చేయాలని చెప్పేసి. ఏం చేయాలి, పన్ను నొప్పి వస్తే అక్కడ ఏమైనా చేయాలి. ఓకే. సో ఐఎమ్ సారీ టు సే 90% of the problems in dentistry have to be treated by doing something, not by taking medications. ఇప్పుడు మాకు కూడా పేషెంట్స్ వస్తారు కొంతమంది, అరే పన్ను నొప్పి వస్తే లాస్ట్ టైం మెడిసిన్స్ ఇచ్చారు సార్ మీరు, మంచి పని చేసిన, ఈసారి పని చేస్తలేవు అని అంటాడు. అంటే లాస్ట్ టైం పని చేసిన అసలు మనం ట్రీట్మెంట్ చేయలేదు, ట్రీట్మెంట్కి బదులుగా టెంపరీగా మెడిసిన్స్ వాడాము, అది ముదిరిపోయింది, అది ముదిరిపోయి ఇంకా పెద్దగా అయింది, అందుకే పని చేయట్లేదు. ఇప్పుడు మందులవే మనిషివి నువ్వు అవే కానీ ముదిరిపోయింది అన్నట్టు. సో టెలిడెంటిస్ట్రీ అనేది ఇప్పుడు సపోజ్ నీకేమైనా అప్లయన్స్ ఇచ్చాను, సరిగా వాడుకోవడం తెలియట్లేదు నీకు, మేము టెలిడెంటిస్ట్లో ఐ కెన్ టెల్ దట్ ఓకే ఇట్లా కాదు, ఇట్లా వాడండి, ఇట్లా ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి అని చెప్పేసి. సరే ఏదైనా ఎమర్జెన్సీ పెయిన్ వస్తుంది చూపిస్తారు, అరే అక్కడ ఒక అల్సర్ అయింది, ఓకే అక్కడ అయిందా, ఓకే దీనికి ఒక ఆయింట్మెంట్ పెట్టని చెప్పగలుగుతాను. బట్ అల్సర్ ఎందుకు అయింది, అల్సర్ ఏం పుచ్చుకొని అయింది, ఆ పుచ్చుకునే షార్ప్ పన్ను పాటు ఏదైనా ఉంటే అది గ్రైండ్ చేయాలి. ఒక పన్ను పుచ్చిపోయింది, పుట్టుకుంటే నొప్పిలేస్తుంది, ఆ పన్నును తీసేయాలి, లేదా ఆ పన్నును కుదిరితే రూట్ కెనాల్ చేయాలి. సో తీయాలన్నా క్లినిక్కి రావాలి, రూట్ కెనాల్ చేయాలన్నా క్లినిక్కి రావాలి, ఏది చేయాలన్నా క్లినిక్కి రావాలి. సో ఒక విధంగా ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే చెప్పొస్తుంది, ట్రీట్మెంట్ వస్తుంది, కానీ ఫైనల్గా ఇష్యూ సాల్వ్ చేయడానికి మాత్రం డెంటిస్ట్ దగ్గరికి రావాల్సిందే. అందుకని ఇందాక చెప్పినట్టు ఏఐ కూడా డెంటిస్ట్రీలో రావడానికి చాలా టైం పడుతుందని చెప్తున్నాను. మెడిసిన్లో కొన్ని బ్రాంచెస్ ఏఐ తోటి చాలా అడ్వాన్స్ అయిపోయినాయి. లైక్ రేడియో డయాగ్నోసిస్, అంటే ఇంతకుముందు ఎక్స్రే చూస్తే ఒక రేడియాలజిస్ట్ చూసి చెప్పాల్సి వస్తుండేది ఇది ఇది అని చెప్పేసి అన్నట్టు. ఇప్పుడు ప్రాబబ్లీ ఏఐ చెప్పేస్తుంది అన్నట్టు, ఇంకా ఇట్లా ఉంది, ఇందులో ఇదే అయి ఉండొచ్చు, డయాగ్నోసిస్ ఇదే అని చెప్పేసి. బట్ డెంటిస్ట్రీలో అట్లా కాదు, వాట్ ఎవర్ దట్ ఇస్, లీజన్ అయినా కేరీస్ అయినా ఏదైనా తీయాలి, ట్రీట్మెంట్ చేయాలంటే డెంటిస్ట్ దగ్గర రావాల్సింది. కంప్లీట్ మాన్యువల్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఇన్విజిలైన్ ఉంది, బ్రేసెస్ అయితేనే ఎవ్రీ మంత్ రావాలి, అదే ఇన్విజిలైన్ తీసుకుంటే ఎవ్రీ మంత్ రానవసరం లేదు, 1 year దాకా రానవసరం లేదు. సో ఆ విధంగా కొంచెం హెల్ప్ అవుతుంది. టెలిడెంటిస్ట్రీలో ఇప్పుడు ఎల్ఎన్ఎస్ వాడుతున్నారు, మాకుంటాయి ఇప్పుడు ఇన్విజిలైన్, యూఎస్కి, యూకే అట్లా వెళ్ళిన పేషెంట్స్ ఉంటారు, ఏదైనా ఫిట్టింగ్ ఇష్యూస్ ఉన్నాయంటే చూడమంటాం, వీడియో కాల్స్ ఉంటాయి, చూసేసి ఇంకో ఇట్లా పెట్టుకోండి, ఇక్కడ తీసేసేయండి, ఇక్కడ కొంచెం గ్రైండ్ చేయండి అని చెప్పి చెప్తాం. గైడెన్స్ బట్టుకు ఇవ్వగలుగుతాం, కానీ ట్రీట్మెంట్ మాత్రం డెంటిస్ట్ నోట్లో సార్. మీకున్న ఇంత బిజీ షెడ్యూల్లో ఎవ్రీ 6 monthsకి 1 yearకి టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉంటుంది మీ ఇండస్ట్రీలో, రైట్? దాన్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకుంటారు, ఎలా అప్డేట్ అవుతూ ఉంటారు, అదేవిధంగా మీ సబార్డినేటర్స్కి దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? బిజీ షెడ్యూల్ అన్నది దేర్ ఇస్ ఐ ఫాలో వన్ ప్రిన్సిపల్, నోబడీ ఈస్ బిజీ ఇన్ లైఫ్, ఇట్స్ ఓన్లీ అబౌట్ ప్రయారిటీస్. ఇప్పుడు నీకు నాకు కంటే ముఖేష్ అంబానీ వాళ్ళకు, అదాని వాళ్ళకు టైం ఎక్కువ ఉంటుందా? కంప్లీట్ ఫిలాసఫీకి వెళ్తున్నావు ఇప్పుడు. అంతా ఎవరికైనా 24 గంటలే. ఎలా తెలుసుకుంటాము అని అంటే ప్రయారిటీ ఏది ఇంపార్టెంటో చేయగలగాలి. నీ ఏ వర్క్ అయినా నువ్వు చేయగలిగింది మీ టీమ్మేట్స్ చేయగలుగుతారంటే వాళ్ళకి డెలిగేట్ చేయాలి. నాకు తెలియదు ఏముంది ఇందులో అనుకుంటే అక్కడే ఆగిపోతావు. తెలియంది నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే కొత్త వాళ్ళు చెప్పినా తీర్చుకోవాలి పోయి. నేను పలానా వాడేదే కరెక్టు, వీళ్ళు కొత్తగా వచ్చిన లేదు కొత్తగా చెప్పి చేస్తారు అని అనుకోవద్దు. కొత్తగా వచ్చిన టెక్నాలజీని వాడుకోవాలి, తెలుసుకోవాలి, అది కరెక్ట్ అయినా తప్పైనా నేర్చుకోవాలి, అది మనకు వర్తిస్తుందో వర్తించదో తెలుసుకొని అప్పుడు దాన్ని డిస్కార్డ్ చేయడమో అవలంబించడమో చేయాలి. ఓకే. సో మీరు ఫాలో అయ్యే సూత్రం ఇదే, అంతే. సో ఎవరు చెప్పినా వినాలి, అది ఓకే అనుకుంటే పాటించాలి. ఓకే. మీరు చిన్నప్పటి నుంచి ఇంకోటి, ఎవరు చెప్పినా వినడం కాదు, నాకు తెలియంది అవతలోడు ఎంత చిన్నవాడు చెప్పినా నేను తీసుకోవాలి. మనకు తెలియంది, మనకు తెలిసింది ఎంత పెద్ద విషయమైనా సరే అది మన చిన్నదే అనుకోవాలి. మనకి గోరంతా తెలియదు, అంతే అంతే అంతే. సింపుల్ వేలో ఫ్రేమ్ చేయాలి అంటే ఒక చిన్న పర్సన్ మనకు తెలియదు చెప్తుందంటే దాన్ని వినాలి, తీసుకోవాలి. మనకు తెలిసింది ఎంత పెద్ద విషయమైనా ఓకే నాకు ఇంతనే తెలుసు అనే ఒబీడియంట్ నాకు ఇంత పెద్ద విషయం తెలుసు నీకేం తెలుసు అని అనుకోవద్దు. ట్రూ. మనం ఎంత ఒబీడియంట్ గా ఉంటే మనకు గ్రోత్ వస్తుంది. అదర్వైజ్ లేదు నాకు అన్ని తెలుసు అంటే సాచురేషన్ అక్కడికి అయిపోతుంది. సో మీరు చిన్నప్పటి నుంచి స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా టెక్ గీకా? ఎందుకంటే ప్రతిసారి మీరు కొత్త టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చూశాను,
అంతకు ముందు కూడా ఈవెన్ మీ క్లినిక్స్లో హైదరాబాద్లో లేని మిషనరీ మీ క్లినిక్స్లో ఫస్ట్ వచ్చారు, రైట్? అంటే టెక్నాలజీ అంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? అట్లేం లేదు, టెక్ గీక్ అని ఏం కాదు. బేసికల్గా మెడికల్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళు కొంచెం టెక్నాలజికల్లీ లేడ్ బ్యాకే ఉంటారు. అవును, నాకున్న ఫ్రెండ్స్ కూడా మెడికల్ కొంచెం లేట్గానే ఉంటారు. బట్ దెన్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ ఫోకస్ ఆన్, యూ అడాప్ట్ టు ఇట్ అండ్ యూ గెట్ ఇట్. సో ఎవర్ సిన్స్ ఐ ట్రై టు అడాప్ట్ మై సెల్ఫ్, నేను ఎవరైనా కొత్తగా నా మెడికల్ రిపో లేకపోతే నా ఫ్రెండ్స్ అరే ఇది కొత్తగా ఇది వచ్చింది సార్ తీసి ట్రై చేస్తారా అంటూ అనుకో. కొంతమంది ఇనిషియల్ యాటిట్యూడ్ ఎట్లుంటుంది అంటే ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడు ఎందుకు ట్రై చేయడం, చూద్దాం అందరూ ఉండగా మనం ఉందాం అని. మనం అట్లా కాదు, ఫస్ట్ తీసేసుకుంటాం, అది నడుస్తుందా నడవదా ఎట్లా తీసేసుకోవాలి దాన్ని ట్రై చేయాలి అన్నట్టు ఉంటుంది అన్నట్టు. యాటిట్యూడ్ పెట్టుకుంటే ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్ అంతే అంతే. అంతెందుకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. 3 years బ్యాక్ అసలు ఇన్స్టా అంటే కూడా ఏం తెలియదు, నాకు అకౌంట్ ఎలా మెయిన్ చేయడానికి తెలియదు. మై డాటర్ హెస్ ఓపెన్ ఇట్ ఫర్ మీ అండ్ దెన్ నౌ ఐ కీప్ ఆన్ డూయింగ్ సో మచ్ ఆఫ్ స్టఫ్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. Even though I don't know some settings, my team does all the settings or they do all the editing. I don't do all that editing. అంతే, ఎడిటింగ్ పార్ట్ వేరే వాళ్ళు బెటర్. ఓరల్ హెల్త్ బాగుండాలి అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఓరల్ హెల్త్ ఈస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ చెప్పాలంటే. ఫారిన్లో అంతా ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ 6 monthsకి ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉంటారు. ఓకే, ఇండియాలో ఇండియాలో ఇన్సూరెన్స్ ఉండకపోయేసరికి ఎక్సలెంట్ ఫిజికల్ హెల్త్, ఎక్సలెంట్ అన్ని మెయింటైన్ చేసే కూడా ఓరల్ హెల్త్ జనరల్గా నడుస్తుంది లేదు, పక్కకి ఎప్పుడేం ప్రాబ్లం రావట్లే కదా, నొప్పి వస్తుంది కదా, ఇటు పక్క నొప్పి వస్తే ఇటు పక్క మొదలు పెడతారు, ఇటు పక్క కూడా నొప్పి వచ్చిన తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకుంటారు, ట్యాబ్లెట్ తీసుకునే తగ్గకపోతే అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఓకే, డెఫినెట్గా ప్రాపర్గా రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవడము, ఎవ్రీ 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ని సంప్రదిస్తుంటే చిన్న విషయాలు చిన్న దగ్గరనే ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే డెంటిస్ట్ కూడా ఏమంటారు ఇప్పుడు ఏం లేదు బాగానే ఉందండి చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీక్లో అంటారు, నెక్స్ట్ వీక్లో చూద్దామంటారు. చిన్న ఉన్నప్పుడే చేయించుకుంటే పెద్దగా కాకుండా అవుతాయి అంతే అన్నట్టు. ఓకే, సో స్టార్టింగ్ దానికి ప్రివెంటివ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అంతే. ఓకే సార్, ఓరల్ హెల్త్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? డెఫినెట్గా ఇప్పుడు ఏదైనా సరే మనం ప్రాపర్గా తింటేనే మన నోట్లోకి కడుపులోకి వెళ్తాయి. ఇప్పుడు ఈవెన్ మనం రోజు డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగి ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా సరే మనం నమిలి మన సలైవాతో అది మిక్స్ అయ్యి కడుపులోకి వెళ్తేనే అది ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. ఓకే, సో దాని అర్థం ఏంటి, ఇప్పుడు ప్రాపర్గా పనులు లేక పనుల నొప్పుతోటి పనులు పోయినా సరే ఏం పెట్టుకోవడం ఎందుకు లేదు, నడిచిపోతుంది నేను హార్డ్గా తినడం ఎందుకంటే పనులు లేవనుక అంటే మనం ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా మన శరీరానికి తగిన ప్రోటీన్స్, విటమిన్స్, ఎంజైమ్స్ దక్క ఉన్నట్టు. ఓకే, గట్టిగా చూ చేసి మన లాలాజలం తోటి ఆ ఫుడ్ మిక్స్ అయ్యి కడుపులోకి వెళ్తేనే అది బెటర్గా డైజెస్ట్ అవుతుంది. ఓకే, చిన్నపిల్లలు కొంతమంది నొప్పి వస్తుంటుంది అని చెప్పేసి తినరు, మింగేస్తుంటారు. ముసలి వాళ్ళు కూడా పనులు లేకపోయేసరికి పెట్టించుకోకపోయేసరికి మింగేస్తారు. మింగడం వల్లనే అజీర్తి, ఇండైజెషన్, యాసిడిటీ ఇలాంటివన్నీ కొత్త ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు అన్నట్టు. సో ఉన్న పనులను ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం, ప్రాపర్గా నమిలి తినడం నేర్చుకోవాలన్నట్టు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే సర్ప్రైజింగ్ థింగ్ చెప్తాను, మామూలుగా మనం అనుకుంటాం మార్నింగ్ 2 times, మార్నింగ్ 2 minutes, ఈవినింగ్ 2 minutes బ్రష్ చేసుకుంటే పనులు క్లీన్ అయిపోతాయి. కాదు, అన్నం ప్రాపర్గా నములుతుంటే కూడా పనులు క్లీన్ అవుతాయి. ఓకే, రైట్. చిన్నప్పుడు మనము ప్రతిదీ కూడా నమ్మలే వాళ్ళం, తినేవాళ్ళం, జామకాయ, చెరుకుగడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా కిడ్స్ పేషెంట్స్ వస్తారు కదా, పిల్లలకి ఏమన్నా హార్డ్ ఏంటంటే మా ఆవిడకి హార్డ్ ఇష్టం ఉండదండి, వాడు జనరల్గా ఎట్లా సాఫ్ట్గానే తింటాడు అంటే, ఎందుకు అంటే జ్యూస్ చేసిస్తాం మేము అంటారు. ఎందుకంటే వెన్ యూ మేక్ దెమ్ హీట్ హార్డ్ థింగ్స్, ఆ జాస్ గట్టి పడతాయి, పనులు కూడా వాళ్ళకి తినడం అలవాటు అవుతుంది. అది గట్టిగా తినట్లేదు కాబట్టి వాళ్ళు జాస్ గట్టి పడట్లేదు, పాలక పనులు ఊడిపోవాల్సిన టైంకి ఊడిపోవట్లేదు, పర్మనెంట్ పనులు టైంకి రావట్లేదు. అందుకనే ఈ వంకర పనులు, ఎత్తు పనులు వాళ్ళకి చిన్నతనంలోనే ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో ఆ పన్ను పాడైపోయిందమ్మా తీసేయాలో లేకపోతే చేస్తారు, అప్పటికి ఒక డ్రెడెడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది డెంటిస్ట్ అంటే. సో ఫ్యూచర్ లో కూడా మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి మళ్ళీ భయపడుతుంటారు. ఇట్స్ విషియస్ సైకిల్. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే నొప్పి వస్తుంది, లేకపోతే నొప్పి వస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనవసరంగా. విషియస్ సైకిల్ గా డెంటిస్ట్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. చాలా మంది అందుకే కన్సల్ట్ చేయరు. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న పంటి సమస్యలని పట్టించుకోకపోవడం వల్ల పెద్దగా మారుతాయి. అలాంటివి ఏంటి సార్? అంటే అలాంటివి మనం ఇంట్లోనే ప్రివెంటివ్ కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు సింపుల్. ఇప్పుడు నోట్లో ఒక చిన్న నోట్లో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు, చిన్న క్యావిటీ ఉంటుంది. ఆ క్యావిటీ మనకు నల్లగా ఒక డాట్ లాగా కనిపిస్తుంది, కానీ నొప్పి ఏం లేవు. సో అప్పుడే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక చిన్న క్యావిటీని డ్రిల్ చేసేసి అందులో సిమెంట్ పెట్టేసి ఉండిపోతుంది. ఓకే, కానీ
చిన్న నొప్పే కదా, చిన్న నల్లగా కనిపిస్తుంది కదా, నొప్పి ఏం రావట్లేదు కదా, నొప్పి వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే కొన్ని రోజులే కదా సెన్సిటివిటీ అవుతుంది. ఓకే. సెన్సిటివ్ అంటే అది చల్లది వేడిది తీరుతున్నప్పుడు జబ్బును లాగుతుంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఒక సైడే కదా ఇంకో సైడ్ చూద్దాంలే అని ఇంకో సైడ్ తినడం మొదలు పెడతారు. అటు పక్క చివు తీయడం, అటు పక్క తినడం ఆపేస్తారు. కొన్ని రోజులకు అది కూడా పెరిగి నొప్పి వస్తుంది. అప్పుడు టాబ్లెట్స్ వాడతారు. అప్పటికి తగ్గకపోతే అప్పుడు డెంటిస్ట్కి వెళ్తారు. ఇంకా అప్పటికి డెంటిస్ట్కి 2 ఆప్షన్స్, ఒకటి పన్ను పీకేయడం లేదా కుదిరితే రూట్ కెనాల్ చేయడం అన్నట్టు. అంతే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఒక న్యాచురల్ ప్రోగ్రెషన్ పంటి కేరీస్ సంబంధించింది. ఇంకొక ప్రోగ్రెషన్ ఏంటంటే పెరిడాంటల్ అంటారు, గమ్స్ లాస్ అంటారు. అంటే రక్తం కారుతుంటుంది, ఫస్ట్ ఒక పాచిలాగా ఏర్పడుతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఏం కాదులే అని చెప్పేసి లవంగం వాడతాం, లైమ్ వాటర్ వాడతాం, మౌత్ వాష్ చేస్తే పోతుంది అనుకుంటారు. అండ్ నేను చెప్తాను పేషెంట్స్కి, ఇప్పుడు స్నానం చేయకుండా ఒక 4-5 రోజులు మంచి పర్ఫ్యూమ్ పెట్టుకుంటే లాభం ఉంటుందా? సో యూనిట్ క్లీన్ దమ్ వెల్. సపోజ్ ఫర్ సమ్ రీజన్స్ క్లీన్ చేయలేకపోతున్నారు, లాంగ్ టర్మ్గా చేయలేదు, పాచి పట్టిపోయినాయి, వెళ్ళి క్లీన్ చేయించుకోవాలి. సో శరీరం ఏది కూడా సడన్ గా ఏమి బాంబ్ వేయదు అన్నట్టు, మెల్లమెల్లగా సిగ్నల్స్ ఇస్తుంది. ఆ సిగ్నల్స్ మనం పసిగట్టాలి. సో బ్యాడ్ స్మెల్ వస్తుంది, లేదా బ్రష్ చేస్తుంటే రక్తం వస్తుంది, లేదా నోట్లో ఓపెన్ చేయగానే మన ఎదురుగా ఎవరన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారంటే అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్నట్టు. ఇవి సిగ్నల్స్. అప్పుడే వెళ్ళి గమ్స్ క్లీన్ చేయించేసుకొని లేజర్ ఫ్లాప్ సర్జరీ అంటారా చేయించేసుకుంటే అక్కడ కవర్ అయిపోతుంది అన్నట్టు. సో ఏది ఎమర్జెన్సీ అయ్యేంత వరకు తెచ్చుకోకుండా ఉంటే తొందరగా ప్రెడిక్టబుల్గా తక్కువ రేట్లో తక్కువ సమయంలో ట్రీట్మెంట్లు అయిపోతాయి. నెగ్లిజెన్స్ చేస్తే పెద్దగా అవుతాయి. ఓకే. ఇవన్నీ కూడా మనకి ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మ్ చేస్తున్నాయి. బ్యాడ్ స్మెల్ కానీ, చిన్న చిన్న బ్లడ్ రావడం కానీ, బ్రష్ చేస్తుంటే బ్లడ్ రావడం కానీ, పనులు మెల్లమెల్లగా కదలడం కానీ. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు మనకు మాట్లాడుకున్న దాంట్లో ఈ పళ్ళు జివ్వు మనడము ఇలాంటివి ఉంటాయి కదా, యాడ్స్లో చూస్తూ ఉంటాం. అవును. ఈ పేస్ట్లో అసలు డెంటిస్ట్లో రికమెండే చేయరు నాకు తెలుసు. బట్ ఎందుకు ఇండియాలో ఎన్ని కాలం పేస్ట్లు దట్టు అన్ని కంపెనీస్ కూడా మంచి గ్రోత్లో ఉన్నాయి అంటే ఇట్స్ అగైన్ మార్కెటింగ్ థింగ్ కదా. ఇట్ ఈస్ లైక్ ఇండియాలో డైరెక్ట్ గా సెల్ చేయడానికి లేదు, ప్రమోట్ చేయడానికి లేదు. ఇప్పుడు కొన్ని యూకే యాడ్స్ ఉంటాయి, యూకే డెంటిస్ట్ ఇది ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇండియాలో అట్లా ప్రమోట్ చేయడానికి లేదు. అండ్ ఐ పర్సనలీ ఐ డు నాట్ ప్రమోట్ ఎనీ పేస్ట్ ఆల్సో. పేషెంట్ నన్ను అడుగుతారు ఏ బ్రష్ వాడాలని, ఏ పేస్ట్ వాడాలని అంటారు. నేను అంటాను ఏ సబ్బు వాడితే తెల్లగా అవుతామంటాను. ఇప్పుడు నల్లగా ఉన్న వాళ్ళు ఏదైనా పర్టికులర్ సబ్బు వాడితే తెల్లగా అవుతారా? అవ్వరు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పేస్ట్ సబ్బు వాడేది క్లీన్ అవ్వడానికి, తెల్లగా అవ్వడానికి కాదు. సో అలాగే బ్రష్ చేసేది కూడా పన్ను తెల్లగా అవ్వడానికి కాదు, పన్ను క్లీన్ అవ్వడానికి. క్లీన్ అవ్వడానికి తెల్లడానికి డిఫరెన్స్ ఉంది. పన్ను తెల్లగా అవ్వాలని చెప్పేసి ఏదైనా అబ్రెసివ్స్ ఎక్కువ ఉండే పేస్ట్ వాడి గట్టిగా తోమితే పన్ను తెల్లగా అరిగిపోతాయి. దానివల్ల ఎనామిల్ అరిగిపోయి సెన్సిటివిటీ వస్తుంది అన్నట్టు. అక్కడ సెన్సిటివ్ వస్తుంది. ఇప్పుడు మనం నల్లగా ఉన్నాం అనుకోండి, తెల్లగా అవ్వాలనుకుంటే ఒక ఇటుక రాయి వేసేస్తాం మొహం మీద రాసుకుంటే ఏమవుతుంది, చర్మం కమిలిపోయి ఎర్రగా దొద్దులు వస్తాయి, లోపల చర్మం పోతుంది. సిమిలర్ గా గట్టిగా తోమితే తెల్లగా ఒకటి పని ఎనామిల్ అరిగిపోయి సెన్సిటివిటీ ఇలాంటివన్నీ కొత్త కష్టాలు మొదలవుతాయి. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉందో ఎందుకు వస్తుంది సార్ అంటే, నేను చాలా మంది చూసిన వాళ్ళ టీత్ మంచిగా వైట్ ఉంటాయి, అంత బాగుంటుంది, బట్ స్మెల్ మాత్రం అలా వస్తుంది. బ్యాడ్ స్మెల్ వచ్చింది అంటే కేవలం టీత్ ఒక్కటే కారణం కాదు, గమ్స్ కారణం కూడా కాదు. జనరల్గా టీత్ నుంచి స్మెల్ రావడం చాలా అరుదు. టీత్కి బోన్కి మధ్యలో గమ్స్ ఉంటాయి కదా, ఈ గమ్స్ మొత్తం పాచి పేరుకొని పోయి అవి సరిగ్గా క్లీన్ చేసుకోక వాటి నుంచి స్మెల్ వస్తాయి అన్నట్టు. కానీ కొంతమంది ఉంటారు, మంచి ఎక్సలెంట్ గమ్ హెల్త్ ఉంటుంది, ఎక్సలెంట్ డెంటల్ హెల్త్ ఉంటుంది, ఎక్సలెంట్ డెంటల్ వగ్గర టింకర్ ఉంటుంది, స్ట్రైట్ ఉంటాయి, అయినా కానీ వాసన వస్తుంటుంది. అంటే దాని అర్థం వాసన నోటి నుంచి కాదు, కడుపులో నుంచి అన్నట్టు. వాళ్ళకు సమ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఉంటాయి అన్నట్టు. సో అలాంటి వాళ్ళు మా దగ్గరకు వస్తే ఏం చేస్తామంటే, డెంటల్ అంతా పర్ఫెక్ట్ ఉంది, ఫైన్ ఉన్నది, ఇతనికి ఏమి క్యావిటీస్, ప్లాక్ బిల్డప్, గమ్స్ ఇష్యూస్ ఏమీ లేవు, అండ్ వీ రిఫర్ దెమ్ టు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. సో అక్కడ ఏమో ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అన్నట్టు. జనరల్గా ఏంటంటే కడుపు లెవెల్ పైన ఏమైనా ప్రాబ్లం ఉంటేమో నోట్లో నుంచి వాసన వస్తుంది, కడుపు కింద అంటే పెద్ద పేగు చిన్న పేగు దగ్గర ఎక్కడ ఇష్యూస్ ఉంటే కింద నుంచి వాసన వస్తుంది అన్నట్టు. సో ఇవి సార్ట్ అవుట్ చేసుకోవాలి అన్నట్టు. కొంతమంది అవి సార్ట్ అవుట్ చేసుకోక నా నోట్లో నుంచే బ్లడ్ వాసన వస్తుంది అనుకొని విపరీతంగా క్లీన్ చేసుకొని, హెవీగా క్లీన్ చేసుకొని ఉన్న టీత్ని కూడా తీసుకుంటూ ఉంటారు అన్నట్టు. అలాంటి కేసెస్ చాలా వస్తాయి మాకు. నేను రోజుకు 2 సార్లు బ్రష్ చేస్తాను, నేను చాలా హైజీన్గా ఉంచుకుంటాను, ఎవ్రీ 6 months వచ్చి మీ దగ్గరికి అయినగా నాకు వాసన వస్తుంది అంటే
డెంటల్ ప్రాబ్లం కాదండి, సంబంధం లేదు. గో టు ఏ జనరల్ ఫిజిషియన్ ఆర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. అంటే ఆ రోజు నైట్ ఏమన్నా వేరే మసాలా ఫుడ్ తిన్నప్పుడు అలాంటి ఇష్యూ వచ్చి మార్నింగ్ ఇది ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అలాంటి ఏమైనా స్పెసిఫిక్ ఫుడ్ తిన్నప్పుడు దాని ఎఫెక్ట్ హార్డ్లీ 1 or 2 days ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే. నాట్ ఈవెన్ వన్ డే, హాఫ్ డే ఉండాలి అంతే. అంతకంటే ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఇష్యూ ఇస్ ఇన్ డౌన్ ద మౌత్, నాట్ జస్ట్ ఇన్ ద మౌత్. ఓకే సార్, ఈ టీత్ హెల్త్ అనేది మన ఇతర ఆర్గాన్స్ పై ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇఫ్ ఇన్ కేస్ మన టీత్ హెల్త్ బాగాలేకపోతే ఐదర్ బాగున్నా కానీ మన ఆర్గాన్స్ కానీ మన టోటల్ బాడీ పై ఎలాంటి ప్రభావం చూపిస్తే మన టీత్ హెల్త్? బాడీ అంటే ఇతర ప్రభావాలు అంటే చెప్పాను కదా ఇందాక, మన టీత్ హెల్త్ బాగుంటే ప్రాపర్గా నమిలి తినగలుగుతాం. ప్రాపర్గా నమిలి తింటే అది శరీరానికి పడుతుంది. శరీరానికి పడుతుంది అంటే హోల్ బాడీకి పడుతుంది అన్నట్టే కదా. అవును. కడుపులో నుంచి అబ్జర్వ్ అయిపోయి ఆ ఫుడ్ అబ్జర్వ్ అయిందంటే మంచి రక్తం జనరేట్ అవుతుంది, మజిల్స్ బిల్డప్ హెల్ప్ అవుతుంది, బోన్ హెల్త్కి హెల్ప్ అవుతుంది, అన్ని పరంగా హెల్ప్ అవుతుంది. కంటి చూపు, ఇప్పుడు విటమిన్ ఏ బాగుంది, క్యారెట్లు బాగా తింటే కంటి చూపు బాగుంటుంది అంటారు. బట్ నోట్లో పండ్లు లేవు, నొప్పి వస్తుంటే క్యారెట్ ఎన్న ఉంటుంది అన్నట్టు. సో ఇండైరెక్ట్గా ఫుడ్, అన్ని రకాలమైన ఫుడ్లు ప్రాపర్గా చీవ్ చేసి తినడానికి హెల్ప్ చేసేది టూత్ సిస్టమ్. ఓకే. ప్లస్ టూత్ని కేవలం తినడానికి కోసం కాకుండా అందానికి కూడా చాలా ఇంపార్టెంట్. మాట్లాడేటప్పుడు, నీ భావి వ్యక్తీకరణ ఉన్నప్పుడు, స్మైల్ చేయాలనుకున్నప్పుడు దానికి కూడా చాలా అవసరం అన్నట్టు. అండ్ థర్డ్, పన్ను లేకపోతే కొన్ని పదాల ఉచ్చారణ సరిగ్గా రాదు, కొన్ని వాక్యాలు సరిగ్గా పలకడానికి రాదు, మాట తొత్తురుపోతుంది అంటారు చూడ, అట్లా అన్నట్టు. సో టూత్ని కేవలం నమలడానికే కాకుండా ఓవరాల్గా హెల్త్లో భాగం అనుకోవాలన్నట్టు. ఓకే. అంటే దానివల్ల వేరే ఆర్గన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు? లో ఉన్న కొన్ని అల్సర్స్ ఫామ్ అవుతాయి, కొన్ని ఉంటాయి. అంటే కొన్ని డిసీజెస్ ఉంటాయి, అవి నోట్లో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఆ డిసీజెస్ నోట్లో ఉండే పూతలాగా కొన్ని సిమ్టమ్స్ లాగా చూపిస్తాయి అన్నట్టు. ఒక టంగ్ మీద కానీ, నాలుక మీద, చెంపల మీద కానీ కొన్ని మచ్చలు లాంటివి వస్తే కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని స్కిన్ డిసీజెస్ ఉంటాయి, వాటికి నోట్లో మేనిఫెస్టేషన్స్ ఉంటాయి అన్నట్టు. సో అవి డైరెక్ట్గా కాకుండా ఆయా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తే ఆ సిమ్టమ్స్ తగ్గిపోతున్నప్పుడే నోట్లో వచ్చే సిమ్టమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకోటి ఏంటంటే హార్ట్ హెల్త్ కూడా అన్నట్టు. నోట్లో సరిగ్గా బ్రష్ చేయకుండా ఏమన్నా పాచి ఏమైనా ఉంటే మనం తినేవాటితో లోపలికి వెళ్ళిపోతే అవి హార్ట్కి కూడా ముప్పు చేసే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలనుకుంటే నోరు మాత్రం క్లీన్గా ఉండాలి. అంతెందుకు ఈవెన్ ఎవరైనా పెద్ద సర్జరీస్, హార్ట్ సర్జరీస్ లేదా వేరే సర్జరీస్ చేయడానికి ముందు డెంటల్ క్లియరెన్స్ అని మాకు పంపిస్తారు అన్నట్టు. సో నోట్లో అదేంది వాళ్ళు ఇంటిబేషన్ చేస్తుంటారు కాబట్టి నోట్లో ఏమన్నా లూజ్గా ఉండే పనులు, బ్యాక్టీరియా, పాచి ఇవన్నీ ఉండకూడదు అన్నట్టు వాళ్ళకు. సో వాళ్ళు చేసే ప్రాబ్లమ్ మేము ఉల్టా అవుతున్నారు కాబట్టి అంతే క్లీన్ చేసేసి డెంటల్ క్లియరెన్స్ ఓకే అని చెప్పేసి నేను రాసినాక అప్పుడు సర్జరీస్ చేస్తాను. ఓకే. సో మనకి టీత్ హెల్త్ బాగుంటే మనం కంప్లీట్ బాడీ కూడా, బాడీ హెల్త్, మల్టిపుల్ ఆర్గన్ హెల్త్, హార్ట్ హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే. విచ్ ఈజ్ మనకి టీత్ హెల్త్ అంటే నమ్లి తినడం అనేది మనం ఇప్పటివరకు ఒక 2 times మాట్లాడినాం సార్. యాక్చువల్లీ సమ్వేర్ ఐ రెడ్ ఒక దాన్ని మనం తిన్నప్పుడు 32 times చూజ్ చేయాలంటారు. సో అప్పుడు మనకి అది బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది కంప్లీట్గా. ఎంతవరకు నిజం సార్? డెఫినెట్లీ నిజం. 32 times కాకపోయినా కనీసం 12 times అయినా నమ్ములు చూడు, ఒకసారి నెక్స్ట్ టైం తెలుస్తుంది ఎంతసేపు తింటున్నాను అని చెప్పేసి అన్నట్టు. వీ డోంట్ టెండ్ టు డూ ఇట్ సో మచ్, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ టు ఈట్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ చ్యూన్. ఓకే. వీ డోంట్ డూ ఇట్ జనరల్లీ. ఎప్పుడు తింటున్నాం అసలు? టీవీ చూసుకుంటున్నాం, ఏదో ప్రోగ్రామ్ చూసుకుంటున్నాం, ఫోన్ చూసుకుంటున్నాం, తింటున్నాం అన్నట్టు. సో వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫుడ్ వాట్ వీఆర్ ఈటింగ్, రైట్ కదా? సో ప్రాపర్గా నమిలి బోలస్ లా ఫామ్ చేయాలన్నట్టు. లిటరల్గా ఈట్ చ్యూ సో మచ్ దట్ ఇట్ బికమ్స్ ఎ లిక్విడ్ కైండ్ అండ్ జస్ట్ గల్ప్ దట్ లిక్విడ్ అని చెప్పేసి మనం అట్లాగే మింగేస్తుంటాం అంతే అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ నమిలి తినడం వల్ల మనకు చాలా డ్యూరేషన్ పడుతుంది, రైట్? సో ఇంత తినేది ఇంత తింటాం అప్పుడు మనకి ఇంత తిన్నా బాడీ అబ్జర్వ్ చేస్తుంది. అట్లే విధంగా మనకి వెయిట్ వేస్టేజ్ పోదు అన్నట్టు. వేస్టేజ్ పోదు, ఫ్యాట్ గా కన్వర్ట్ అవ్వదు. సరే, ఈ హెల్దీ టీత్ మెయింటైన్ చేయాలి అంటే ఒక పేషెంట్ ఇయర్లీ ఎన్నిసార్లు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది? అసలు చేయాల్సిన అవసరం ఉందంటారా? యా, డెఫినెట్గా. హెల్దీ టీత్ మెయింటైన్ చేయాలంటే మా నార్మ్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే 6 months ఒకసారి డెంటిస్ట్కి కలవాలి అంటారు. ఎక్సలెంట్ డెంటల్ హైజీన్ నుండి రెగ్యులర్గా మెయింటైన్ చేసేవాళ్ళు కనీసం నేను అనడం 6 months కుదరకపోయినా సరే 1 year ఒకసారైనా వచ్చి చెకప్ చేయించుకుంటే మంచిది. కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఇంతకుముందు గమ్స్ ప్రాబ్లమ్ అయ్యి ఫ్లాప్ సర్జరీ చేయించుకోవాలి ఉంటారు, వాళ్ళకైతే ఒకసారి 3 months ఒకసారి రమ్మంటే కూడా అంటాం మనం. ఓకే. ఇర్రెగ్యులర్ టీత్గా ఉండి సరిగ్గా బ్రష్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఎవ్రీ 3 months ఒకసారి వచ్చి ఒకసారి క్లీన్ చేయించుకొని చెప్తాం. బట్ కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయనుకోండి, కంపల్సరీ చెకప్ ఉండాలి అని ఉంటుంది. మన ఇండియాలో డెంటల్ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి లేదు డెంటల్ ఇన్సూరెన్స్. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అందులో కొన్ని ప్రొసీజర్స్ మాత్రం కవర్ చేస్తున్నాయి. అంటే రూట్ కెనాల్,
కవర్ చేస్తాయి తప్ప దాని మీద పెట్టే క్యాప్ని కవర్ చేయవు. ఓకే. పన్ను తీయడం కవర్ చేస్తాయి కానీ పన్ను రీప్లేస్ చేయడం కవర్ చేయవు. అది కూడా కొన్ని పాలసీల్లో. అండ్ చాలా వరకు పాలసీలు ఎట్లా ఉంటాయంటే హాస్పిటలైజేషన్ ఉంటే మాత్రం ఇస్తాం తప్ప హాస్పిటలైజేషన్ ఉంటే ఉండవు అంటుంది. సో ఇట్స్ లాంగ్ థింగ్. ఐ హోప్ బై ద టైమ్ ఐ ఫినిష్ మై ప్రాక్టీస్ there will be dental insurance in India so that more and more people can properly take care of their dental ఓరల్ హెల్త్ అండ్ డెంటల్ హెల్త్. dental. ఓకే. ఇంకోటి బ్లీచ్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది సార్, బ్లీచింగ్ సంథింగ్. బ్లీచింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు జస్ట్ మనం ఏదైనా అకేషన్ ముందు పెళ్ళికి ఎంగేజ్మెంట్కి అట్లా ఫేస్ని ఎట్లా బ్లీచ్ చేసుకుంటామో, హెయిర్ని ఎట్లా బ్లీచ్ చేసుకుంటామో, టీత్ని కూడా బ్లీచ్ చేసుకోవడం. మోస్ట్లీ పీపుల్ టెన్ టు కన్ఫ్యూజ్ బ్లీచింగ్ అండ్ వైట్నింగ్. రైట్. సారీ, బ్లీచింగ్ అండ్ వైట్నింగ్ ఒకటే, బ్లీచింగ్ అండ్ క్లీనింగ్. బ్లీచింగ్ అండ్ క్లీనింగ్. సో క్లీనింగ్ అనేది పంటి మధ్యలో ఉండే పాచిని లేకపోతే ఈ టార్టార్ స్టెయిన్స్, స్మోకింగ్ వల్ల సర్టన్ ఫుడ్స్ వల్ల వచ్చే స్టెయిన్స్ని తీయడం అనేది క్లీనింగ్. బ్లీచింగ్ అనేది వైట్నింగ్ చేయడం అనేది. బ్లీచింగ్ అనేది ఏంటంటే ఒక పై పొరను ఎనామిల్ ఉండే పై పొరను కొద్దిగా అందులో హైడ్రాక్సైఅపటైట్ మెటీరియల్ ఏదైతుందో అందులో కొన్ని స్పెషల్ కార్బమేట్ పెరాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటివి వాడి ఆ పైన ఉండే ఎనామిల్ ఉండే 1 to 2 mm లేయర్స్ ఉన్న వాటికంటే కొంచెం బెటర్ వైట్ కలర్ క్వాలిటీ అవుతాయి. ఓకే. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ ప్రొసీజర్. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే ఎన్ని రోజులు తెల్లగా ఉంటాం? హార్డ్లీ 1 day 2 days, 2 days, 1 week 10 days అంటారు అంతే. తర్వాత మళ్ళీ ఎండలో తిరిగితే నార్మల్ అయిపోతాం. ఇది కూడా అంతే, మన రెగ్యులర్ ఫుడ్ తీసినప్పుడు ఉంటుంది కానీ ఇట్స్ జనరల్లీ సజెస్టెడ్ ఓన్లీ ఫర్ స్పెషల్ అకేషన్స్ ఆర్ ఎనీ సంథింగ్ బిగ్ ఇంటర్వ్యూస్ ఆర్ సంథింగ్ ఇన్. అండ్ బ్లీచింగ్ అనేది అందరికీ చేయలేము కూడా అన్నట్టు. ఆల్రెడీ ఇన్నేట్గా టీత్ అరిగిపోయి ఉండి, టీత్లో ఏమన్నా క్రాక్స్ ఉండి, ఎక్సెసివ్ చాలా ఫీలింగ్స్ ఉండి వాళ్ళకు బ్లీచింగ్ కూడా నాట్ అడ్వైస్డ్. అంటే ఆ ప్రాసెస్ కూడా రబ్బింగ్ కాదు, జస్ట్ ఒక కెమికల్స్ తోటి టీత్ కలర్ ని స్లైట్ గా ఎన్హాన్స్ చేస్తాయి అన్నట్టు. మళ్ళీ తర్వాత నార్మల్ గా వచ్చేస్తాయి అన్నట్టు. కొంతమందికి ఆ బ్లీచింగ్ ఎఫెక్ట్ అనేది మరి డేస్ కాదు కానీ కొంతమందికి మంత్స్ ఉంటుంది, మాక్సిమం ఇయర్ ఉంటుంది తప్ప 6 months to 1 year అని చెప్తాం అంతే. అగైన్ డిపెండింగ్ అపాన్ దర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ దర్ అదర్ హ్యాబిట్స్. దానివల్ల ఎనామిల్ ఎఫెక్ట్ ఏముండదు? ఏముండదు. ఓకే. అంటే మన సెలబ్రిటీస్ చేయించుకుంటూ ఉంటారు కదా, చేయించుకుంటారు, అదే చెప్తున్నాను కదా. ఎనామిల్ ప్రాపర్గా ఉంది అంటే మాత్రం చేసుకోమని చెప్తాము, బట్ అది కూడా రిపీటెడ్గా కాదు, ఓన్లీ స్పెషల్ ఒకేషన్స్గా చెప్తాం అన్నట్టు. సెలబ్రిటీస్ అందరూ చేయించుకునేది బ్లీచింగ్ కాదు, వినియర్స్ అంటారు. ఒక టీత్ని జస్ట్ ఒక 0.5 to 1 mm ముందు భాగాన్ని గ్రైండ్ చేసేసి ఒక పలకల్ లాంటివి ఆర్టిఫిషియల్వి ఈమాక్స్ వినియర్స్ లేకపోతే లామినేట్స్ అంటారు, అవి నోట్ అతకబెట్టేస్తారు అన్నట్టు. సో వీటి వల్ల ఏంటంటే కొంచెం ఇర్రెగ్యులర్గా ఉన్నా సరే, పచ్చగా ఉన్నా సరే అవన్నీ కవర్ అయిపోయి జనరల్గా ముందర 8 పనులు, 8 నుంచి 10 పనులు, కింద 8 నుంచి 10 పనులు అతకబెట్టేస్తారు అన్నట్టు. సో దానివల్ల మంచిగా ఇట్లా మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ అందరికీ ఇట్లా ముత్యాల లాంటి పవర్స్ లా ఉంటాయి. సో అవన్నీ వినియర్స్ అన్నట్టు. ఫిక్స్డ్. సో సేమ్ వాళ్ళు తిన్నప్పుడు అదంతా కూడా అలాగే ఉంటాయి. మరి బ్యాక్ సైడ్ ఉన్న పళ్ళకి ఎఫెక్ట్ ఏముంటుంది? ఏం కాదు. ఓకే. ఎక్స్పెన్సివ్ అందరూ అఫోర్డ్ చేయరు. సో జనరల్గా పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ఫేక్ బిలీఫ్స్ తోటి వస్తూ ఉంటారు. సో అవి కొన్ని మాకు చెప్పగలరా? ఎలాంటి ఫేక్ బిలీఫ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి? వస్తాయి కొన్ని మూఢనమ్మకాలు. ఏంటి అంటే సూపర్స్టిషన్ వచ్చేదాన్ని అనొచ్చు. ఇప్పుడు జ్ఞానదంతాలు అంటారు. జ్ఞానదంతాలు ఈ చివరిలో పైన కింద వస్తాయి. చివరి అప్పుడప్పుడు కింద ఎక్కువసేపు ప్రాబ్లం చేస్తుంటాయి, పై కూడా ప్రాబ్లం చేస్తుంటాయి. ఇవి వచ్చే డ్యూరేషన్ వచ్చేసి 18 to 25 years అన్నట్టు. ఓకే. వాటి టైం రావడం అన్నట్టు. సో జనరల్గా ఆ టైంలోనే పీపుల్ బికమ్ లిటిల్ వైజ్ అండ్ మెచ్యూర్ అని జ్ఞానదంతాలు అంటారు తప్ప జ్ఞానానికి ఆ దంతాలకు ఎటువంటి సంబంధం లేదు. సో ప్రాబ్లం వచ్చినప్పుడు అవి తీయాల్సిందే. అవి తీసిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. రీప్లేస్ చేయకపోయినా నార్మల్గా తినొచ్చు. కానీ ఏదో పిచ్చి నమ్మకం ఉంటుంది ఒక్కోసారి, జ్ఞానదంతాలు అంటే తీసేస్తే జ్ఞానం పోతుంది, అలాగే ఉండని. కాదు, అస్సలు కాదు. ఇట్స్ మిస్బిలీఫ్ అంతే అన్నట్టు. ఆ తర్వాత పైన ముందు 2 పనుల మధ్యలో సందు ఉంటే కూడా లక్కీ అనుకుంటారు. అది అసలు ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు, చూడడానికి బాగోదు. ఆ 2 పనుల మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల సరైన కొన్ని పదాల స్పష్టమైన ఉచ్చారణ జరగదు. స్టామరింగ్ దానివల్లనే వస్తుంది సార్. స్టామరింగ్ వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అన్నట్టు. సో ఆ గ్యాప్ క్లోజ్ అవుతే గాలి పాస్ అవ్వదు కాబట్టి ఫ, ష, ఫ అనే పదాలు కరెక్ట్గా పలకాలంటే ఆ గాలి అక్కడ నుంచి పోకూడదు అన్నట్టు. ఓకే. సో ఆ ముందు పళ్ళు గ్యాప్ క్లోజ్ చేసుకోకూడదు అన్నది కూడా ఒకటి నా పిచ్చి నమ్మకం. ఇంకోటి ఈ కూర పనులు ఉంటాయి కదా, కూర పనులు కొంచెం పైకి ఉంటాయి, ఒక సైడ్ అయినా 2 సైడ్లు అన్నా. అది కూడా కొంచెం స్టైల్, కొంచెము పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అని అనుకుంటారు. అది కూడా
మూఢనమ్మకం తప్ప పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అనుకుంటే మా ఆర్థోడాంటిక్స్ అసలు బిజినెస్ ఏ ఉండదని చెప్పాలి అన్నట్టు. అందరూ పన్ను మీద పన్ను పెట్టించుకోవచ్చు కూడా కదా. లేదు లేదా? లేదు లేదు ఆ ట్రెండ్ అయితే లక్కీగా ఇంకా రాలేదు, ముందు ముందు వస్తుందేమో. వస్తే పెట్టించుకుంటారు కూడా. కొంతమంది చూస్తాను నేను, పేషెంట్స్ అంటారు అన్ని బాగానే ఉంటాయి కానీ ఒక్క టీత్ మాత్రం పైకి ఉంటుంది, అది ఒక్కటి కరెక్ట్ చేసుకోవచ్చు కదమ్మా అంటే లేదు లేదు ఇది నా లక్కీ అనుకుంటారు. సరే మేమేం ఫోర్స్ చేయము, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాం అంతే. ఓకే. See, as long as any misbelief or fake belief is not harming them on the long run, it's okay to have it. అంతే అంతే కదా. ఇప్పుడు జ్ఞానదంతం ఉంది, వాళ్ళు ప్రాబ్లం రాకుండా ఉంటే పర్లేదు, వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం తీయించేసుకోవాలి తప్పదు, అంతే కదా. సార్ ఈ డెంటల్ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎంత అవునన్నా కాదన్నా పేషెంట్ వచ్చి ఓకే అని చెప్తాడు, బట్ వచ్చి మన సీట్లో కూర్చున్న తర్వాత ప్రతిసారి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటాం. సో అప్పుడు మీరు వాళ్ళని ఎలా నచ్చజెప్తూ ఉంటారు? అదే కదా, ఇప్పుడు 10లో 8 మంది 9 మంది అంటారు నాకు డెంటిస్ట్ అంటే భయం అండి, నాకు డెంటల్ ప్రొసీజర్ ఎప్పుడు చేయించుకున్న భయం అండి. రెగ్యులర్గా ఆల్రెడీ నోట్లో 4 క్యాప్లు 4 రూట్ కెనాలు అవన్నీ ఉంటాయి, అయినా కానీ భయపడుతూ ఉంటారు అంతే అన్నట్టు. సో న్యాచురల్గా ఏంటి అంటే వేరే ట్రీట్మెంట్స్ లాగా ఇదేమో ప్లెజరబుల్ కాదు. మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్కి కనీసం ఒక డ్రిల్ అన్నా వాడతాము, మినిమం ఒక ఇంజెక్షన్ అన్నా వాడతాము పెయిన్ లేకుండా ఉండడానికి కోసం అన్నట్టు. సో మేము వాళ్ళను ముందే ప్రిపేర్ చేస్తాము. ఫస్ట్ టైం విజిట్ అయితే, సెకండ్ టైం థర్డ్ టైం అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి దే నో దట్ ఓకే. ముందే చెప్తాము 10 నిమిషాల్లో అయిపోతుంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది, మీకు ఏం నొప్పి కాదండి, నొప్పి అయితే పర్లేనా ఇట్లా చెప్పండి, ఇంకోసారి ఇంజెక్షన్ ఇస్తాము, ఇది కొంచెం వెయిట్ చేస్తాము, లేదా మీకు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అంటే ఇంకో 2-3 డేస్ మెడిసిన్స్ వాడిరండి అప్పుడు తీసేస్తాం పన్ను అని చెప్పేసి. వీ ట్రై టు డూ యాజ్ మెనీ యాజ్ స్మాల్ మెజర్స్ టు ఎలివియేట్ దేర్ ఫియర్ అన్నట్టు. ఎస్పెషల్లీ పిల్లలు అయితేనేమో మొదటిసారి వాళ్ళు వచ్చినప్పుడు ముందే ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళకి ఏదో చిన్నగా మాట్లాడి పంపించేస్తాము, రెండోసారి చిన్న ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పెద్ద ట్రీట్మెంట్ చేస్తాము. పెద్దవాళ్ళకు కూడా మొదలే పెద్ద పెద్ద ప్రొసీజర్స్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇదవుతారు కాబట్టి ఫస్ట్ చిన్న ప్రొసీజర్స్ చేసి వాళ్ళతో ఒక ఈక్వేషన్ అనేది ఏర్పడిన తర్వాత డెంటిస్టులు అంత డెంటల్ ప్రొసీజర్ అంత నొప్పికరమైనదని వాళ్ళకు కాదు అని చెప్పేసి వాళ్ళతోటి నిగూఢపరుచుకున్న తర్వాత అప్పుడు పెద్ద ట్రీట్మెంట్స్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వాళ్ళని హ్యాబిచుయేట్ చేస్తాం అన్నట్టు. తర్వాత పెద్ద దాటికి కొన్ని చిన్న చిన్న మెజర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు తిమ్మిరి ఇవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం కదా, ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ ఫస్ట్ ప్రిక్ చేసేటప్పుడు నొప్పి వస్తుంది. సో ఆ ప్రిక్ దగ్గర కొద్దిగా స్ప్రే ఇస్తాం అన్నట్టు. స్ప్రే వేయడం వల్ల ఏంటంటే ఆ ప్రిక్ కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది. అనస్థీషియా ఇస్తున్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది. సో వాళ్ళ చేతిలో ఒక బాల్స్ అదే స్పాంజ్ బాల్స్ పెడుతుంటాం అన్నట్టు. సో కొద్దిగా స్ట్రెస్ వాళ్ళు రిలీవ్ చేసుకోవడానికి కోసం అట్లా అన్నట్టు అది. అలాంటివి కొంతమంది 4-హ్యాండ్ డెంటిస్ట్ అంటే అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు చేయబట్టుకుంటామంటారు. ఓకే, ఇట్ గివ్స్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఆర్ ఇది అన్నట్టు. జనరల్గా ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళని ఎవరినైనా రూమ్లో అలో చేయమన్నట్టు. కానీ కొంతమంది అప్రెహెన్సివ్ పేషెంట్స్ ఉంటారు, లేదు మా హస్బెండ్ ఉంటేనే చేయించుకుంటాము, మా డాడీ ఉంటే చేయించుకుంటాం అంటే ఇంకా కొన్ని కండిషన్స్లో విల్ లెట్ ద పేరెంట్స్ ఆర్ స్పౌజెస్ ఆల్సో టు బి దేర్ టు గెట్ ద ట్రీట్మెంట్ అని అంతే. అండ్ ఇన్ ప్రాక్టీస్లో నాట్ ఎవ్రీ కేస్ ఇస్ సిమిలర్. We cannot know which patient is very cooperative or which who becomes suddenly uncooperative also. It's a daily task and daily task. మీరు హ్యాబిచుయేట్ అయిపోయారు, రొటీన్ అయిపోయింది. ఎవరు వచ్చినా కానీ ఓకే ఇది కామన్ గా జరిగే ప్రక్రియ, మనం చేంజ్ చేయడమే కాదు. అండ్ ఇక్కడ రెగ్యులర్ గా జరిగే ట్రీట్మెంట్స్ ఏముంటాయి సార్ డెంటల్లో? రెగ్యులర్ గా జరిగేది రూట్ కెనాల్స్ అండ్ క్యాప్స్, తర్వాత ఇంప్లాంట్స్, తర్వాత బ్రేసెస్, ఓకే, తర్వాత అలైనర్స్. ఓకే, స్టెప్ బై స్టెప్ ఇవి మెయిన్గా 4 అన్నట్టు. ఓకే, ఇంకా ఇవి కాకుండా చాలా ఉంటాయి ఇంకా అన్నట్టు. ఫిల్లింగ్స్ అని, స్కేలింగ్ అని, తర్వాత డీప్ స్కేలింగ్ అని చెప్పేసి, తర్వాత చిన్నపిల్లలే చాలా ఉంటాయి, పనులు తీయడము, ఎక్స్ట్రాక్షన్స్, స్పేస్ మెయింటెనెన్స్, పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్, స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్, జిర్కోనియం క్రౌన్స్ అని రకరకాలు ఉంటాయి. ఓకే, ఇవి రెగ్యులర్గా జరిగే ట్రీట్మెంట్స్. ప్రతి ఒక్క పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఎత్తు పనులు, వంకర పనులు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ సూట్ అవుతుందో మీరు చేసి చెప్తాను. ఓకే, ఒక పేషెంట్కి ఎప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, అసలు ఆ ప్రాసెస్ ఏంటి సార్ కొంచెం ఎలాబరేట్ చేయండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక పన్ను పుచ్చిపోతే అది ఆ పుచ్చు అనేది ఎనామిల్, పన్నుకి 3 లేయర్స్ ఉంటాయి, ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్ అని చెప్పేసి. అది ఎనామిల్లోనే మాత్రమే ఉంటే సిమెంట్ వేస్తే సరిపోతుంది. ఆ పుచ్చు కాస్త డెంటిన్ దాకా వెళ్తే కూడా కొన్ని రకములైన సిమెంట్స్ తోటి సరిపోతుంది. కానీ ఒకసారి ఆ పుచ్చు అనేది పల్ప్ దాకా వెళ్ళిపోతే అప్పుడు నొప్పి విపరీతంగా మొదలవుతుంది అన్నట్టు. అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఆ నోట్లో ఎనామిల్లో హోల్ చేసి ఆ ఉన్న పల్ప్నంతా క్లీన్ చేసి
ఒక ఇనర్ట్ మెటీరియల్తో దాన్ని ఫిల్అప్ చేసేస్తాము, అప్పుడు నొప్పి తగ్గిపోతుంది. కానీ ఈ రూట్ కెనాల్ చేసిన పని ఏంటంటే ఆ పల్ప్ మొత్తం తీసేయడం వల్ల ఆ ఎటువంటి మామూలుగా ప్రతి శరీరంలో ఉండే ప్రతి అవయవానికి బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ఉన్నట్టు ఆ పంటికి ఆ పల్పే బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అన్నట్టు. సో అది తీసేసాం కాబట్టి ఆ పన్నుకు స్పర్శ ఉండదు. అంటే ఇప్పుడు రూట్ కెనాల్ చేసిన పన్నుకు వేడి, చలుపు అని తెలియదు అన్నట్టు. సో దానికోసమని బ్లడ్ సప్లై లేకపోయేసరికి ఆ పన్ను ఏమవుతుందంటే పన్ను పనిచేస్తుంది, అన్ని తినొచ్చు, చేయొచ్చు, కానీ ఏదైనా గట్టిగా నములితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, టీత్ బ్రిటిల్ అయిపోతుంది. సో అందుకని రూట్ కెనాల్ చేసిన పన్నుకి బ్రిటిల్ అయిపోయిన పన్ను బ్రేక్ అవ్వకుండా ఉండడానికి కోసమని ఒక క్యాప్ వేయాలి. అది రూట్ కెనాల్ అండ్ క్యాప్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్. ఒక 30-40 years బ్యాక్ మంచి డెంటిస్ట్ ఎవరయ్యా అంటే నొప్పి లేకుండా పన్ను తీసేవాడు మంచి డెంటిస్ట్. కానీ ఇప్పుడు ఎవ్వరూ పన్ను తీయించుకోవట్లేదు అంటిల్ అండ్ బాగా పాడయ్యేంత వరకు. సో చాలా మంది రూట్ కెనాల్ చేసి పన్ను సేవ్ చేసుకుంటున్నారు. సో రూట్ కెనాల్ ఈజ్ లైక్ అవర్ బ్రెడ్ అండ్ బటర్, వన్ ఆఫ్ ది మెయిన్ ప్రొసీజర్స్ ఆఫ్ డెంటిస్ట్రీ అన్నట్టు. సో ఇప్పుడు మంచి డెంటిస్ట్ ఎవరయ్యా అంటే మంచిగా రూట్ కెనాల్ చేసేవాళ్ళు, నొప్పి లేకుండా రూట్ కెనాల్ చేసేవాళ్ళు మంచి డెంటిస్ట్. అంతే అంతే. సో ఇంతకుముందు మనకు అంటే చాలా కాలం క్రితము ఈ బంగారు పన్ను పెట్టించుకునేవాళ్ళు. అవును. అసలు ఏంటి ఆ ప్రాసెస్? అంటే ఉన్న పన్నును పీకించుకొని మరి ఒక బంగారు పన్ను పెట్టించుకునే వాళ్ళు. అంటే పూర్వకాలం అంటే ఒక 100-200 years బ్యాక్ ఎట్లుండేనంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ లైక్ షో ఆఫ్ వెల్త్ అన్నట్టు. వేర్ ఎవర్ గోల్డ్ ఈజ్ ఆల్సో వేసుకోవడానికి ఎంత అందరూ ప్రిఫర్ చేస్తారు. అంటే ఒంటి మీద, ముక్కు మీద, చెవు మీద, మెడకి అంతా చేసుకుంటారు. ఎందుకంటే గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద నోబుల్ మెటల్ అంటారు. నోబుల్ మెటల్ అంటే ఎలాంటి రియాక్షన్ ఉండదు అన్నట్టు, వెరీ బయోకంపాటబుల్ మెటీరియల్ అన్నట్టు. సో నోట్లో పెట్టుకున్నా ఏం కాదన్నట్టు అది. సో టు షో ఆఫ్ దేర్ వెల్త్, నాకు ఇంత డబ్బులు ఉన్నాయి అని చూపించుకోవడానికి బంగారు పెట్టుకోవడానికి సైంటిఫిక్ రీజన్ ఏమీ లేదు. అండ్ ఇప్పుడైతే మోస్ట్లీ నేను ఇన్నేళ్ళ ప్రాక్టీస్లో గోల్డెన్ టూత్ పెట్టింది ఒక 1 or 2 times పెట్టుంటాను అంతే. అది కూడా ఒక అరే పేషెంట్, అంటే యూఏఈ నుంచి వచ్చాను ఒక పేషెంట్, ఇంకొకళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారు, పెట్టించుకున్నారు. బట్ నవడేస్ పీపుల్ ఆర్ ఈవెన్ గోయింగ్ ఫర్ మోర్ ఈస్థెటిక్ చాయిసెస్. అంటే పంటి రంగు ఉండాలి, ఎగ్జాక్ట్ పంటి రంగు ఉండాలి, అసలు మెటలే ఉండకూడదని జిర్కోనియం టీత్ ఇప్పుడు పెట్టించుకుంటున్నారు తప్ప స్టీల్ పనులు, గోల్డ్ పనులు ఇప్పుడు ఈ కాలంలో ఎవరు పెట్టించుకోవట్లేదు. జిర్కోనియం టీత్ పెట్టించుకుంటున్నారా? అవి హెవీ కాస్ట్లీయా లేకపోతే రీజనబుల్ ప్రైస్? మామూలు రెగ్యులర్ కాస్ట్ మెటల్ సెరమిక్ అంటే జిర్కోనియం కొంచెం డిఫరెన్స్ ఏంటి? మెటల్ సెరమిక్ ఇప్పుడు ఉండే ప్రజెంట్గా వాడుకలో ఉండే వాటిలో 2 మెయిన్ ఉంటాయి. ఒకటి మెటల్ సెరమిక్, ఒకటి జిర్కోనియా అని. మెటల్ సెరమిక్ అంటేనేమో లోపల మెటల్ ఉంటుంది, కోపింగ్, పైన సెరమిక్ ఉంటుంది. సెరమిక్ ఫ్యూజ్ చేస్తారు, దాంతో ఫైర్ చేస్తారు. ఈ జిర్కోనియా అనే దాంట్లో ఏంటంటే అసలు మెటల్ అనేది ఉండదు, కంప్లీట్ సెరమికే ఉంటుంది అన్నట్టు. అయ్యేసరికి న్యాచురల్గా మన ఎనామిల్ ఎట్లా ఉంటుందో ట్రాన్స్పరెంట్గా లైఫ్ లైక్ ప్రొసీజర్స్ లా ఉంటుంది అన్నట్టు తప్ప ఏదో మెటల్ ఉన్నట్టు నోట్లో కనపడదు అన్నట్టు. ఓకే. సో జనరల్గా యుఎస్లో, యూకేలో అంతా ఎక్కువ శాతం అసలు మెటల్ సెరమిక్ తక్కువ చేస్తున్నారు. బట్ ఇండియన్ కంటెక్స్లో ఇప్పటికీ చెప్పాలంటే 60-70% షేర్ మెటల్ సెరమిక్ ఉంటుంది. జిర్కోనియా ఒక 40% ఉందన్నట్టు. క్రమక్రమంగా అది కూడా పెరుగుతుంది అన్నట్టు. బికాస్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఈస్థెటిక్ ట్రీట్మెంట్స్ అండ్ మోర్ అండ్ అఫోర్డబిలిటీ పెరుగుతూ వస్తుంది కాబట్టి మోర్ అండ్ పీపుల్ ఆర్ చూసింగ్ జిర్కోనియా, ఎస్పెషల్లీ ఫర్ ఫ్రంట్ టూత్. ఓకే. ఇంకా బ్యాక్ టూత్ అంటే 4 కింద 4 6. ఓకే. వాట్ అబౌట్ లోపలి సార్? కనిపించవు కాబట్టి ఏదైనా సరిపోతుంది అన్నట్టు. ఏం చెప్పిన కదా బడ్జెట్ ప్రకారం అన్నట్టు. సార్ డెంటిస్ట్రీలో కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ ఉంటాయి, అవి పేషెంట్కి అర్థమయ్యే విధంగా ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? ఏది బెస్ట్ అని చూస్ చేసుకునే విధంగా మీరు లైక్ సజెస్ట్ చేస్తారు? సింపుల్గా మెయిన్ నమ్మేది ఏంటంటే 100 చెప్పడం కంటే ఒకటి చూపించడం బెటర్. ఓకే. సో మా దగ్గర పెద్ద పేషెంట్ డేటాబేస్ ఉంటుంది. ఈ పర్టికులర్కి ఇలాంటి సర్జరీ చేసాం, ఈ పర్టికులర్కి ఇలాంటి చేసాం, ముందు తర్వాత ఇలా ఉంది, ఈజీగా నమ్మేస్తారు అన్నట్టు, ఈజీగా కన్విన్స్ అవుతారు. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా సార్, ఇఫ్ ఇన్ కేస్ ఒక టీత్ సమస్యకి ఒక 3-4 ఆప్షన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పన్ను లేదు, ఇక్కడ ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు, బ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, తీసి పెట్టేది పెట్టుకోవచ్చు. దీనికి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఇవి, దీనికి అడ్వాంటేజెస్ ఇవి, దీనికి అడ్వాంటేజెస్ ఇవి అని క్లియర్గా చెప్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ విల్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో అసలు డెంటిస్ట్ దగ్గర పోని కుటుంబాలు అంటే చాలా తక్కువ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళ ఫాదర్కో మదర్కో పోయి ఉంటారు కాబట్టి అప్పుడు ఆల్రెడీ అక్కడ ఏ డెంటల్ విజిట్ కూడా 1-2 days 1-2 visitsలో అవ్వదు. 2-3 times వెళ్తారు, అక్కడ చూస్తారు, అక్కడ మా వీడియోస్ ఉంటాయి, మా ఫుల్ డిస్ప్లే అవుతుంటాయి, చూసి అవగాహన వస్తుంది అన్నట్టు. ఇంకోటి
వాళ్ళకి ఇన్స్టాలో కూడా చూస్తుంటారు కదా, అవును. ఇలాంటివి వచ్చి వాళ్ళే అడుగుతుంటారు, ఇది లేదా సార్ మీ దగ్గర, అది లేదా అని చెప్పేసి. ఓకే. దట్ మేక్స్ అవర్ జాబ్ ఈవెన్ మోర్ ఈజీ. ఓకే, మీకు తెలుసు కదా, ఇంకా ఓకే రైట్, కావాలి, మా దగ్గర ఉంది, రండి చేంజ్ చేసుకోండి అని చెప్పేసాం అంతే అన్నట్టు. ఓకే. సో ఈ మధ్య కాలంలో కాస్మెటిక్ సర్జరీ అని, రెస్టోరేటివ్ సర్జరీస్ అని చాలా మంది చేయించుకుంటున్నారు కదా, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అసలు? రెస్టోరేటివ్ అంటేనేమో ఒక పోయిన దాన్ని రిస్టోర్ చేస్తున్నాం. ఓకే. ఒక పన్ను విరిగిపోయింది, దాన్ని మళ్ళీ పెట్టి రిస్టోర్ చేస్తున్నాం. ఒక పన్ను పోయింది, ఊడిపోయింది లేదా విరిగిపోయింది, మళ్ళీ కొత్తది పెట్టి దాన్ని రిస్టోర్ చేస్తున్నాం. దట్ ఈస్ రెస్టోరేటివ్ డెంటిస్ట్రీ. కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే పన్ను ఉంది బాగానే, కానీ చూడడానికి బాగాలేదు, దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నాం అన్నట్టు. ఇందాక చెప్పినట్టు వినీర్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ. గ్యాప్స్ ఉన్నాయి, గ్యాప్స్ని కానీ బ్రేసెస్తో పెట్టుకోకుండా క్లోజ్ చేయాలి, కాంపోజిట్స్ అని చేస్తాం. దట్ ఈస్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ. పనులు పచ్చబడ్డాయి, అవన్నీ సిమెంట్ పెట్టి వైట్ చేస్తున్నాం, అది కాస్మెటిక్ డెంటిస్ట్రీ. సో కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే రెస్టోరేటివ్ డెంటిస్ట్రీ ఒక చిన్న భాగం మాత్రమే. కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. పేషెంట్కి ఎంత సివియర్గా అవసరమో, ఎంత బ్యాడ్ ఉన్నది దాన్ని బట్టి కాస్మెటిక్ డెంటిస్ట్రీ బట్టి వాళ్ళ స్మైల్ ఎన్హాన్స్ చేయడం. అంటే కాస్మెటిక్ సర్జరీ మీరు చేయొచ్చా, కాస్మెటాలజిస్ట్ సపరేట్ ఉంటారు? లేదు, డెంటిస్ట్రీలో మాత్రం కాస్మెటిక్ సర్జరీ డెంటిస్ట్లో చేస్తారు. ఓకే, నోటికి సంబంధించి మాత్రం. కాస్మెటాలజిస్ట్లు అంటే ఫేస్, ముక్కు, అవి వాళ్ళు చేసేది కాస్మెటాలజీ. డెంటల్ పరంగా చేయాల్సినవన్నీ మేమే చేస్తాం. వాట్ అబౌట్ డెర్మటాలజిస్ట్? అంటే సంవేర్ ఐ రెడ్ ఈ జా లైన్స్ చేయడము ఇలాంటివన్నీ కూడా డెంటిస్ట్ వాళ్ళు చేస్తున్నారు, అది చేయకూడదు సంథింగ్. ఇక్కడ కాస్మెటాలజీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కాంట్రవర్సీ వచ్చింది. బట్ నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ డెంటిస్ట్రీలో నోట్లో చేసే ప్రొసీజర్స్ అన్ని డెంటిస్ట్లు మాత్రమే చేయాలి. కాంట్రవర్సీ వచ్చింది ఏంటి అంటే, డెంటిస్ట్లు ఏంటంటే కొంతమంది ఇప్పుడు కాస్మెటాలజీ కూడా చేస్తున్నారు అన్నట్టు, కొంచెం సర్టిఫికేట్ కోర్సెస్ చేసేసి చేయకూడదు అని చెప్పేసి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు, తర్వాత మేము కూడా చేయొచ్చు ఇక్కడ అని చెప్పేసి డెంటల్ కౌన్సిల్ వాళ్ళు, దాని మీద ఒక చిన్న ఆర్గ్యుమెంట్ నడుస్తుంది అంతే అన్నట్టు. అంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకో కోర్స్ చేసుకుని అది కూడా చేసుకోవచ్చు ప్రాబ్లమ్? కొన్ని ఎట్లా ఉంటుంది అంటే లాస్ ప్రకారం ఉంటాయి అన్నట్టు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది, తర్వాత డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. వాళ్ళు పర్టికులర్గా వీళ్ళే చేయాలి ఉంటుంది. వాటికి స్టిక్ ఆన్ అవ్వడం బెటర్, ఎందుకంటే లీగల్గా మనం తప్పు కాకుండా ఉండడానికి కోసం మెయింటైన్ చేయాలన్నట్టు. లేదంటే ఇప్పుడు నేను ఇది చేయాలి అనుకుంటే ఇది మొత్తం పూర్తిగా బంద్ చేసి అది చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సార్, మన క్లినిక్కి ఫస్ట్ టైం ఒక పేషెంట్ వచ్చిండు అనుకోండి, తను ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తాడు, అదేవిధంగా మీరు అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని ముందే ఫోర్కాస్ట్ చేస్తారు? జనరల్గా పేషెంట్ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక వెరైటీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పెయిన్తో వస్తారు కాబట్టి పెయిన్ తగ్గిపోతే చాలు అనుకుంటారు. సో మేము కూడా అతనికి 10 ప్రాబ్లమ్స్ ఉంటే 10 ప్రాబ్లమ్స్ చెప్పాం మేము అన్నట్టు. ఫస్ట్ ఆ మెయిన్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాం, అది అయిపోయిన తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ చెప్తాం. ఇవి ఇట్లా కూడా ఉన్నాయి, ఇవి చేయించుకుంటే మంచిది, ఇవి చేయించుకోకపోతే ఇవి రీజన్స్ అని చెప్పేసి. 10లో 4 చేయించుకుంటారు, ఇంకో 4 మళ్ళీ తర్వాత వచ్చి చేయించుకుంటాం అంటారు, ఇంకో 2 అసలు ఎప్పటికీ రారు. అంటే కొందరు ఏంటంటే అబ్సెంట్ చేస్తున్నారు కూడా అనే ఉంటారు. కానీ చెప్పడం మా బాధ్యత, కానీ ఫోర్స్ చేయము. అండ్ ముందే అన్ని చెప్పము. ఫస్ట్ వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అడ్రస్ చేసిన తర్వాత మిగతా చెప్తాం. అది కూడా ఎట్లా చెప్తామంటే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, మిగతా ప్రాబ్లమ్స్ కూడా కొన్ని మీకు ఉన్నాయి, ఇప్పుడు చెప్పమంటారా తర్వాత చెప్పమంటారా అంటారు. అచ్చా, ముందు అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే. సో కొంతమంది అంటారు చెప్పండి పర్లేదు. రకరకాలు ఉంటారు మహేష్. ఎట్లా అంటే కొన్ని ఉంటారు అనుకో, మిగతా కూడా చెప్తుంటే అవన్నీ ఎందుకు చెప్తున్నారు, నాకు ఇది ఒక్కటి చేయండి చాలు అని అంటారు. ఏదో నేను బలవంతంగా చెప్తున్నాను అన్నట్టు. కొంతమంది ఉంటారు, ఇది అయిపోయినాక అన్నీ చెప్తుంటే ఒక్కొక్కసారి ఎందుకు చెప్తున్నారు, అన్నీ ఒకసారి చేస్తే హ్యాపీగా మాకు తిరగడం తగ్గుతుంది కదా అంటారు. So we never know who reacts what. So we have a protocol. We treat the chief complaint first. Okay. Followed by the information about the other complaints. Okay. ఫస్ట్ వాళ్ళకి వచ్చిన దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇది ప్రాబ్లం ఉంది చేసుకుంటే బెటర్, లేదంటే ఫ్యూచర్లో ఇంకా పెద్దగా అవ్వచ్చు. సో కొందరు ఏంటి అంటే ఇక్కడ పన్ను శుభ్రం అయితే, లేదంటే మా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది వాళ్ళు కూడా అంతే. అది రోజు సమరం అంతే అన్నట్టు. రియలీ. ఓకే. అండ్ ఇన్స్టాలో కూడా అక్కడిక్కడ కూడా కామెంట్ చేస్తుంటారు అందరు డెంటిస్ట్లకి ఏదైనా జరుగుతున్నప్పుడు ఇవన్నీ కామెంట్స్, అంటే చార్జెస్ గురించి. అది ఎందుకు సార్? అది అంటే ఫిక్సేట్ అంటే ఇది ఎక్కడలే చెప్పు, ఎవరికైనా ఉంటుంది. ఆఫ్ ద టాపిక్ వెళ్తున్నాను ఎగైనా. ఇప్పుడు మామూలుగా డాక్టర్స్ సంపాదించడం అనేది ఒక తప్పుగా భావిస్తారు సొసైటీలో. లేదే. అవును. అవునా? ఇప్పుడు ఒక వాల్వో XC90 కార్ వెళ్తుంది, వెనక ప్లస్ సింబల్ కనిపించింది, నీకు ఇమ్మీడియట్గా మైండ్లో ఏమొస్తుంది చెప్పు? కార్పొరేట్ డాక్టర్ ఉన్నారు సార్, చూసి ఉండాలి. మరి
అదే వాల్వో XC90 వెనకాల ఒక ఏదైనా పొలిటికల్ సింబల్ ఉంటుంది, అప్పుడేం అబ్బా ఎమ్మెల్యేనో ఎంపీనో కార్పొరేటర్ అనుకుంటాం, అవునా? కానీ డాక్టర్కి ఉంటే మాత్రం బాగా పేషెంట్ పిపి చేస్తున్నాడు అనుకుంటావా అనుకోవా? పర్సనల్ గా నేనైతే అనుకోను, కానీ అనుకుంటారా జనాలు? అనుకుంటారా అనుకోరా? పర్సనల్ గా నేనైతే అనుకోను సార్. సో డాక్టర్ ప్రవృత్తి ఎట్లా అంటే తక్కువ రేట్ చేయాలి, సోషల్ సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి అని అంటుంటారు. సో ఏదైనా కాస్ట్ చెప్పేసరికి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అంటారు జనరల్గా. కోవిడ్ టైంలో కూడా మా డాక్టర్స్ గ్రూప్లో చాలా గ్రూప్లో వచ్చేది, ఇంత లక్షలేనే అంట, ఇంత డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారంట. క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉండి మరి ట్రీట్మెంట్ చేసారు కదా. మరి వాళ్ళందరూ ఎందుకు తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు కదా, ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళకి నచ్చకపోతే ఏమన్నా అన్నట్టు. సో డాక్టర్స్ డబ్బులు వచ్చేసరికి డాక్టర్స్ ఖర్చు చేయకూడదు, ఓవర్ టైం చేయాలి, సోషల్ సర్వీస్ ఉండాలి. మళ్ళీ అదే ఒక లాయర్ని లేకపోతే ఒక ఇంజనీర్ని అంటారా? అట్లా అన్నారు, డాక్టర్స్ అంటారు. సో దే ఆర్ ద ఈజీ ప్రే టు క్యాచ్ ఇఫ్ దర్ ఎనీ సిచ్యువేషన్స్ అంతే అన్నట్టు, మనీ పరంగా అంతే అన్నట్టు. నువ్వు ఒకటి గమనించు, సపోజ్ మీ చుట్టాలలో ఎవరైనా ఎల్డర్ పర్సన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హ్యాపీగా సర్జరీ అయింది, 10 లక్షలు 15 లక్షలు అయింది, హ్యాపీగా బయటకు వచ్చారు అనుకోండి, 15 లక్షలు అయింది బిల్లు అంటారు. చెప్పుకుంటారు సార్. అది అంటే ఎక్కడ పోయినా కానీ హాస్పిటల్ 15 లక్షలు ఖర్చు పెట్టారు. అరే 10 లక్షలు ఖర్చు, 15 లక్షలు అద్దకు బతికిండు. మళ్ళీ అగైన్ బెడ్ మీద డెత్ వరకు పోయిన వాడు మళ్ళీ డాక్టర్స్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నడిపిస్తున్నారు. డాక్టర్లు దేవుళ్ళు చాలా బాగా చేస్తారు అని చెప్పరు, తక్కువ డబ్బులు ఇంత ఖర్చు అయింది చెప్తారు, అవునా కదా? సో దట్స్ యాటిట్యూడ్, దట్స్ ఏం వి కాంట్ హెల్ప్ ఇట్ అంతే. ఇట్లాంటి కన్వర్జేషన్ కంటిన్యూస్ గా అవుతుంటే కొంత మందిలో మార్పు వచ్చినా మంచిదే కదా అన్నట్టు వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా తెలుస్తుంది, ఎందుకంటే మెడికల్ సీట్ తీసుకోవాలంటే కూడా ఎందుకు కోట్లు అవుతున్నాయి, పబ్లిక్ అందరికి తెలుస్తుంది. ఒక హాస్పిటల్ పెడితే దానికి ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో, ఎంత డాక్టర్స్కి, అటెండర్స్కి, నర్సెస్కి ఎంత శాలరీస్ పే చేయాలి, మేము హాస్పిటల్స్కి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఈ ట్యాక్స్లు కట్టకుండా ఆ ట్యాక్స్లు కట్టకుండా ఎగ్జామ్షన్ ఉంటుందా? ఏమీ ఉండదు, అన్ని రకాలుగా కట్టాలి. ఈ సబ్సిడీస్ ఇలాంటివి ఏమి ఉండవు, అంటే ఇన్ని బెడెడ్ హాస్పిటల్ ఏమీ ఉండదు. గవర్నమెంట్ సెక్టర్లో పోతే ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్లో ఏ సబ్సిడీస్ ఉండవు. మీరు ఎంత కరెంట్ బిల్ కడతారో మాకు అదే స్లాబ్ ఉంటుంది, మీరు బోర్డు పెట్టుకుంటే ఎంత పెట్టారో మేము అంతే కట్టాలన్నట్టు అన్నీ ఉంటుంది. ఎక్కడ ఎగ్జామ్షన్ ఏం లేదు, సబ్సిడీస్ ఏమీ ఉండదు. ఓకే, కానీ పేషెంట్స్ దగ్గర నుంచి అప్పుడప్పుడు ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉంటాం అంతే అన్నట్టు. ఓకే. అండ్ ఇంకొకటి మేడం కూడా డెంటిస్ట్ అనేది, అంటే సేమ్ ఇండస్ట్రీ ఉంటే కొన్ని ఇబ్బందులు తగ్గిపోతాయని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేస్తారా, లేకపోతే కాలేజ్ డేస్ లో ఏమన్నా? లేదు, ఇట్స్ ఎ ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్. సేమ్ ప్రొఫెషన్ లో ఉంటే కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ హౌ వి టేక్ ఇట్ అంతే అన్నట్టు. షీ వాజ్ అన్ యాక్టివ్ dentist until recently, but still practicing, but recently కొంచెం ప్రాక్టీస్ తక్కువ చేసింది కిడ్స్ కోసం అని చెప్పేసి. కిడ్స్ పెద్ద అవుతున్నారు అంతే అన్నట్టు. ఓకే. అండ్ పాప కూడా నెక్స్ట్ మా పెద్దమ్మాయి ఇప్పుడు నౌ షీ ఇస్ ఇన్ టు డెంటిస్ట్రీ, షీ ఇస్ ఇన్ సెకండ్ ఇయర్ నౌ. సెకండ్ ఇయర్. కొంచెం మీ రాజ్యాన్ని పాపకి ఇచ్చేస్తారా? అట్లేం లేదు, డిపెండ్స్ ఆన్ దెమ్ వెదర్ దే వాంట్ టు ఇంప్రూవ్ ఇట్, మెయింటైన్ ఇట్ ఆర్ టేక్ వాట్ ఎవర్ దే కెన్ డు అంతే అన్నట్టు. ఓకే. అండ్ సెకండ్ పాప సార్? సెకండ్ పాప 8th క్లాస్. సార్, ఈ టూత్ అలైన్మెంట్ సరి చేసుకోవడం ఎంతవరకు అవసరం? ఒకవేళ ఆ టూత్ అలైన్మెంట్ని మనం స్కిప్ చేస్తే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చా? ఇప్పుడు ఎట్లా అంటే స్ట్రైట్గా అలైన్ అయిన టీత్ ఈజీగా ప్రెస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. జస్ట్ లైక్ మన ఫ్లోరింగ్ ఉంది, ఫ్లోరింగ్ స్మూత్గా లే చేస్తే ఈజీగా క్లీన్ చేయొచ్చు. అన్ఈవెన్గా ఉంటే అక్కడ అన్ఈవెన్ ప్లేసెస్లో బాగా డర్ట్ ఇరుక్కుంటూ ఉంటుంది, సేమ్ హోల్డ్స్ విత్ థింగ్ అన్నట్టు. సో అలైన్మెంట్ ప్రాపర్గా ఉంటే ప్రాపర్గా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది, పాచి పట్టదు. తర్వాత ఇంప్రాపర్ అలైన్మెంట్ లేని టీత్లో అక్కడే ఫుడ్ ఇరుక్కొని అవే టీత్ ముందుగా లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఆ ఇరుక్కునే టీత్ బయటికి రాకపోతే అక్కడే పుచ్చిబట్టి పన్ను పుచ్చిపోయి తీసి రూట్ కెనాల్ చేసి తీసేంత వరకు కూడా అవుతుంది అన్నట్టు. ఇవి సెకండరీ ఎఫెక్ట్స్. ప్రైమరీ ఎఫెక్ట్స్ టీత్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే మాట్లాడడానికి సరిగ్గా కొన్ని పదాలు రానికి రావు, అండ్ చూడడానికి కూడా బాగోదు. కాబట్టి ఈస్థెటిక్ మోస్ట్లీ 90% ఈస్థెటిక్ రీజన్స్ కోసమే టూత్ అలైన్మెంట్ చేయించుకుంటారు. కొన్నిసార్లు ఫంక్షనల్ రీజన్స్ కోసం కూడా టూత్ అలైన్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. సరిగ్గా మాట్లాడుకోవడానికి, సరిగ్గా టీత్ క్లీన్ చేయడానికి, సరిగ్గా తినడానికి కోసం కూడా టూత్ అలైన్మెంట్ ఒక్కోసారి ఇంపార్టెంట్. కానీ చేయించుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఫ్యూచర్? సందు పనులు ఉన్నాయనుకో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకే. కానీ వంకర టింకర్ పనులు ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి.
సరే ఈ బ్రేసెస్ వేసుకున్న తర్వాత ఎలాంటి వాళ్ళ హ్యాబిట్స్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే బ్రేసెస్ అంటే పైన కనిపిస్తుంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి కాబట్టి. సో బ్రేసెస్ పెట్టుకున్న తర్వాత స్టాండర్డ్గా మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే అతుక్కుపోయేటివి లైక్ చాక్లెట్స్, చూయింగ్ గమ్, చిక్కీ, అరిసెలు, బూరెలు లాంటివి తినకూడదు. జామకాయలు, యాపిల్స్ లాంటివి తినాలంటే ముక్కలు చేసుకొని తినాలి తప్ప హోల్ ఫ్రూట్స్ గట్టిగా తినకూడదు. తర్వాత నాన్ వెజ్ తింటే బోన్స్ మీద నమలకూడదు. డైలీ 2 times మార్నింగ్ అండ్ నైట్ దానికి సపరేట్గా బ్రష్ ఉంటుంది, సపరేట్గా పేస్ట్ ఉంటుంది, అవి వాడుతూ ఉండాలి. ఎవ్రీ మంత్ విజిట్ చేయాలి డైటిస్ట్ని. అవి ఉడకుండా చూసుకుంటే ట్రీట్మెంట్ టైం తొందరగా అయిపోతుంది. అవి మాటిమాటికి బ్రేక్ అయిపోతూ ఉంటే ట్రీట్మెంట్ డ్యూరేషన్ లాంగ్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో మెయింటైన్ చేయడం అనేది కొంచెం కాంప్లెక్స్తో కూడిన డెఫినెట్గా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మొత్తం మార్చుకోవాలి. వాళ్ళకు ఫస్ట్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ టు పేషెంట్ ఒక 1-2 weeks పడుతుంది టైం. తర్వాత ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ దర్ బాడీ. వాట్ అబౌట్ అలైనర్స్ సార్? అలైనర్స్ అంటే ఇన్ని జాగ్రత్తలు ఉంటాయి, కొన్ని తక్కువ జాగ్రత్తలు ఉంటాయి. అలైనర్స్ తీసి పెట్టేటి కాబట్టి వాళ్ళకి ఏం తినాలనుకున్నా తీసేసి ఏది పడితే తినేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఆ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎవ్రీ మంత్ పోయే బాధ ఉండదు. 2-3 monthsకో 3-4 monthsకో సరిపోవచ్చు. అండ్ ఏది పడితే అది తినొచ్చు కూడా అన్నట్టు. సో ఫ్లిప్ సైడ్ ఏంటంటే అలైనర్స్కి ట్రీట్మెంట్ మీ చేతుల్లో ఉంటుంది. మీరు వాడకపోతే అంటే డాక్టర్ ఇప్పుడు బ్రేసెస్ అంటే మీరు పీక్కోవడానికి రాదు కదా, అలైనర్స్ సరిగ్గా వాడకపోతే రిజల్ట్ రాదు కదా అన్నట్టు. సో ట్రీట్మెంట్ పెట్టుకోకపోతే ట్రీట్మెంట్ మీ చేతుల్లో ఉంటుంది. మీరు పెట్టుకోకపోతే ట్రీట్మెంట్ నడవదు అన్నట్టు, అంతే. అదొక డిసడ్వాంటేజ్. అండ్ అలైనర్ ఎక్స్పెన్సివ్ ఓవర్ బ్రేసెస్ కంపారిటివ్లీ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్ అంతా కూడా అలైనర్సే కదా సార్? సో అవి వాడడం వల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అవి ఎన్ని ఏళ్ళు వాడాల్సి ఉంటుంది? బ్రేసెస్ లాగానే అలైనర్స్ కూడా డిపెండ్స్ ఆన్ ద కండిషన్. 6 నెలల నుంచి 1.5-2 years కూడా పడుతుండొచ్చు. సివియర్గా ఉంటే ఎక్కువ రోజులు పడుతుంది, సివియర్గా ఉంటే ఎక్కువ కాస్ట్ కూడా అవుతుంది. బ్రేసెస్ లానే వంకర టింకర్ పనులు పెట్టుకోకపోతే ఏంటి కాన్సిక్వెన్స్? సేమ్ కాన్సిక్వెన్స్ అలైనర్స్ ఆల్సో. కానీ అలైనర్స్ ఏంటంటే అంత డబ్బులు పెట్టిన తర్వాత వాడుకోకపోతే మాత్రం రిజల్ట్ రాదు. అది అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, మా బాబుకి పుచ్చుకుంటా అని చెప్పి పెట్టించేసుకుంటారు అలైనర్స్, కానీ వాడు వాడాడు. ఎందుకు వాడాడు అంటే వాడికి కమిట్మెంట్ లేదా చిన్నపిల్లడికి. మీకు అనిపించింది కాబట్టి పెట్టించారు, మీరు అఫోర్డబుల్ కాబట్టి పెట్టించుకున్నారు. బట్ ఇఫ్ యూ కెనాట్ మేక్ హిమ్ వేర్, దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ట్రీట్మెంట్. సో ఫర్ సచ్ కేసెస్ వీ టెల్ బెటర్ బ్రేసెస్ ఇస్ బెటర్. ఎందుకంటే ఫిక్స్ చేసేస్తాం కాబట్టి బాబుకి అలాగే ఉంచుకుంటాడు కాబట్టి. ఓకే. అది దాంట్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ దేంట్లో అలైనర్స్లో? అదే ప్రోస్ ఇవన్నీ అన్నట్టు. ఏది పడితే తినొచ్చు, ఎవ్రీ మంత్ రానవసరం లేదు, కూర్చోవడం ప్రోస్. దానిపైన తీసి తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యారెట్ తినాలనుకున్నాను, తీసి తినాలి. ఓకే. కాన్స్ అంటే ఏంటంటే ఇవే అన్నట్టు. ఒకటి కాస్ట్ ఎక్కువ, ఇంకోటి ట్రీట్మెంట్ పేషెంట్ చేతిలో ఉంటుంది, డాక్టర్ చేతిలో లేదు. అంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉంటుంది తప్ప డాక్టర్ డైరెక్ట్గా ఎవ్రీ డే వచ్చి చూడలేడు కదా వాడుతున్నావా లేదా. అంటే ఇక్కడ అలైనర్స్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఎవ్రీ 2 weeksకో 3 weeksకో మీరు సెట్ ఇస్తారు. దాని తర్వాత రావాల్సిందే కదా మీ దగ్గరికి కొత్త సెట్ తీసుకోవడానికి? రావాలి, కానీ అట్లా దూరం ఉండే పేషెంట్స్కి, రాలేని పేషెంట్స్కి అన్ని సెట్స్ ఒకసారి కూడా ఇచ్చేస్తున్నాం. ఇచ్చేస్తాం అంటే ఈ వీక్ అన్నట్టు ఇచ్చేస్తాం. ఓకే. అంటే తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అలైనర్స్ పెట్టుకోవాలా? లేదు, ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీటైనర్ పెట్టుకోవాలి. ఒక వైరస్ వేస్తాం లోపల. ఓకే. యాజ్ ఎ నేమ్ సజెస్ట్, అలైనర్, రీటైనర్. అలైనర్ అంటే అలైన్ చేస్తుంది. ఓకే. అలైన్ చేస్తుంది అంటే మూవ్మెంట్ చేస్తుంది. రీటైనర్ అంటే ఇట్ రీటైన్ చేస్తుంది. అయిపోయిందని ఇట్ హోల్డ్స్ వాట్ ఎవర్ హ్యాస్ కరెక్షన్ దట్ హస్ బీన్ డన్. ఓకే. రీటైనర్ అంటే ఒక చిన్న వైర్ ఉంటుంది, పంటి వెనకాల అతక పెట్టేస్తాం అన్నట్టు, దాన్ని రీటైనర్ అంటారు. ఓకే. అదే డిఫరెన్స్. అంతే. సో బ్రేసెస్ కంటే కూడా అలైనర్స్ బెస్ట్ అంటారు? ఏది బెస్ట్ కాదు, నీ అఫోర్డబిలిటీ, నీ నెసెసిటీ, నీ ఆల్ అబౌట్ కంప్లీట్ పేషెంట్ చాయిస్. అంతే, పేషెంట్ చాయిస్. మనకు అక్కడ ఇబ్బంది అనిపిస్తుంది బ్రేసెస్ వల్ల, నాకు కొంచెం షేమ్ అనిపిస్తుంది అంటే విత్ అలైనర్స్. ఓకే. సార్ డెంటిస్ట్లోనే అనేక రకాలైన పేర్లు ఉంటాయి. ప్రాస్థోడాంటిక్స్ అనేసి, అండ్ ఎండోడాంటిక్స్ అనేసి, పీరియాడాంటిక్స్ అని చెప్పేసి, పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అని చెప్పేసి. ఏంటి సార్ ఎన్ని పేర్లు? డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే బీడిఎస్ అంటే ఇప్పుడు సపోజ్ ఎంబీబీఎస్ తర్వాత స్పెషాలిటీస్ ఉంటాయి కదా, అట్లా బీడిఎస్ తర్వాత కూడా స్పెషాలిటీస్ అన్నట్టు. ఓకే. బీడిఎస్ అనేది 4 years ఆఫ్ కోర్స్ ప్లస్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్. ఆ తర్వాత ఎండిఎస్ అనేది మళ్ళీ ఒక 3 years కోర్స్ అన్నట్టు. అందులో 9 branches ఉంటాయి. ఆ 9 branchesలో ఇప్పుడు నువ్వు చెప్పినవి కొన్ని బ్రాంచెస్ అన్నట్టు. ప్రాస్థోడాంటిక్స్ అంటే పనులు తీసిపెట్టే పనులు, ఫిక్స్డ్ పనులు బిగించే బ్రాంచ్ని ప్రాస్థోడాంటిక్స్ అంటారు. పెరిడాంటిక్స్ అంటే చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు, చిగుళ్ళకు సంబంధించిన అన్ని చూడడానికి పెరిడాంటిక్స్ అంటారు. ఎండోడాంటిక్స్ అంటే రూట్ కెనాల్ చేసేది, పంటిని ఒకరిని కాపాడే స్టేజ్లో అన్నట్టు రూట్ కెనాల్స్ ఫిల్లింగ్స్ చేసేటివన్నీ ఎండోడాంటిక్స్లో వస్తుంది. ఓకే. తర్వాత పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అంటే చిన్నపిల్లల డెంటిస్ట్రీ.
తర్వాత ఆర్థోడాంటిక్స్ అంటే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు చేసేది. తర్వాత మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్ అంటే జ్ఞానదంతాలు, లేకపోతే సిస్ట్లు, ట్రామా, ట్యూమర్స్, ఫ్రాక్చర్ అయితే దవడలు బొక్కలు బ్రేక్ అయితే అన్ని ఫిక్స్ చేసేది. తర్వాత మరీ జాగా ఎత్తుగా ఉండే జాస్ని కరెక్ట్ చేసేదాన్ని మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటారు. ఇవి 6 వచ్చేసి క్లినికల్ బ్రాంచెస్. ఇంకా 3 నాన్ క్లినికల్ బ్రాంచెస్ ఉంటాయి. నాన్ క్లినికల్ అంటే ఓరల్ పెథాలజీ అని. పెథాలజీ అంటే ఇప్పుడు ఏదైనా సిస్ట్ ట్యూమర్ వచ్చిందంటే అసలు ఏం సిస్ట్ అది, ఆ ట్యూమర్ ఏంటి, ఆ పెథాలజీ ఏంటి కనుక్కునేది. ఓరల్ మెడిసిన్ అంటే జనరల్ మెడిసిన్లు లాగా ఓరల్ మెడిసిన్ అన్నట్టు. నోట్లో ఎక్కువైనా పుండులు అలాంటివి ఏమన్నా సిస్ట్లు అవన్నీ వస్తే వాటిని డయాగ్నోస్ చేసి వాటిని రేడియోగ్రాఫ్ ద్వారా సిబిసిటీ ద్వారా వాటిని డిటెక్ట్ చేసేసి వాటి లీజన్ ఎక్స్టెంట్ అవుతుంది ఇవన్నీ చెప్పేది ఓరల్ మెడిసిన్. లాస్ట్ కమ్యూనిటీ డెంటిస్ట్రీ అని ఉంటుంది. అంటే కమ్యూనిటీ మెడిసిన్ లాగా కమ్యూనిటీ డెంటిస్ట్రీ సొసైటీ పరంగా సామాజిక పరంగా ఈ పర్టికులర్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి, వాటిని ఎలా నిర్మూలించవచ్చు అని చెప్పేసి ఇవన్నిటిని స్టడీ చేసే విభాగాన్ని పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ అంటారు. సో టోటల్గా 6 క్లినికల్ బ్రాంచెస్, 3 నాన్ క్లినికల్ బ్రాంచెస్. బీడీఎస్ తర్వాత ఇంతగానం ఉంది, ఇన్ని ఉన్నాయి. జనరల్గా ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు అన్నట్టు చేసి చూడడానికి. కానీ ఒకటే బీడీఎస్ కంప్లీట్ తర్వాత మల్టిపుల్ చేయడానికి లేదు, చేయొచ్చు బట్ టైం చేయరు. ఓకే. అంటే ఈ స్పెషలైజేషన్ అంతా కూడా మన క్లినిక్లో అవైలబుల్ ఉంటారా? ఆల్మోస్ట్ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 స్పెషాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మన క్లినిక్లో అన్నట్టు. ఓకే. ఇండియాలో పేషెంట్స్ ఎక్కువగా ఎలాంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్ అడుగుతూ ఉంటారు? డెంటల్ పరంగా వస్తే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ మోస్ట్లీ అడిగేది ఏంటంటే పనులు గ్యాప్స్ ఉన్నాయి వాటిని క్లోజ్ చేయండి అని చెప్పేసి. ఇది కాస్మెటిక్ దాంట్లోకి వస్తే ఇప్పుడు బ్రేసెస్ పెట్టి చేస్తేనే బ్రేసెస్ ట్రీట్మెంట్ కూడా ఒక విధంగా కాస్మెటిక్. ఎనీథింగ్ దట్ ఈస్ డన్ టు ఎన్హాన్స్ ద లుక్స్. పేషెంట్ లుక్స్ ఎన్హాన్స్ చేయడానికి, నొప్పి నివారించడం, లేకపోతే నొప్పి వస్తున్న దాన్ని తీయడం అనే దాన్నేమో కరెక్టివ్ ట్రీట్మెంట్ అంటారు. కాస్మెటిక్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి ఎటువంటి నొప్పి లేదు కానీ జస్ట్ లుక్స్ ఎన్హాన్స్ చేయడానికి మాత్రం తీసుకుంటున్నాడు. సో ఒక విధంగా అలైనర్ ట్రీట్మెంట్, బ్రేసెస్ ట్రీట్మెంట్, తర్వాత వినియర్స్, తర్వాత క్యాప్స్, తర్వాత కాంపోజిట్స్, ఇవన్నీ కాస్మెటిక్ ట్రీట్మెంట్ పరిధిలోకి వస్తాయి అన్నట్టు. ఎస్థెటిక్ ఏదైతే కావాలో ఎస్థెటిక్ ఆర్ కాస్మెటిక్ ఆర్ జనరల్లీ సేమ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ సమ్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అన్నట్టు, బట్ మోర్ ఆర్ లెస్ మీనింగ్ సేమ్ అన్నట్టు. ఓకే. అంటే ఈ జా లైన్ చేంజ్ చేయడము, జా లైన్ ట్రీట్ చేయడం ఇవన్నీ కూడా డెంటిస్ట్ చేస్తారా? ఇప్పుడు జా లైన్ అంటే ఇప్పుడు పైన జా చాలా ముందుకుంది వెనక్కి తీసుకెళ్ళాలి, కింద జా చాలా ముందుకుంది వెనక్కి తీసుకెళ్ళాలి అంటే మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఆపరేషన్ థియేటర్లో చేస్తాం అన్నట్టు. ఓకే. ఈ వెనక్కి ముందు కంటే జా లైన్ పెంచుతారా సార్? జాని కట్ చేసి ముందు తీసుకెళ్ళడం, లేదా చాలా ముందుకు ఉందంటే కట్ చేసి వెనక్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. స్కార్స్ ఇలాంటివి అన్ని నోట్లో నుంచి చేస్తాయి, బయట నుంచి ఒక్క స్కార్ ఉండదు బయట. ఓకే. ఓకే. ఈ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలి అంటే రెగ్యులర్గా విజిట్ చేయడం కానీ? ఏం లేదు, ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఇది ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటారు. దీన్ని ఎండిఎస్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ చేస్తారు. చేసిన తర్వాత చేసడానికి ముందు కూడా బ్రేసెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. బ్రేసెస్ ట్రీట్మెంట్ అయిపోయినాక రిటైనర్ ఇస్తే నార్మల్ అయిపోతుంది. నార్మల్ అంతే, పెద్ద మనం ఊహించుకున్నంత ఏం కాదు, వెరీ రెగ్యులర్గా నార్మల్గా చేస్తున్నాం ఈ మధ్య. గ్రేట్. ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్ కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ఒక్కసారి ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, అదే విధంగా ఎన్నిసార్లు మన క్లినిక్స్కి రావాల్సి ఉంటుంది? జనరల్గా ఎలాంటి ట్రీట్మెంట్ జరగకపోయినా సరే 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలవాలంటారు. కానీ అలా కలిసినా కలవకపోయినా ఇలాంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు బ్రేసెస్ పెట్టేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక రిటైనర్ పెట్టాము, లేదా క్యాప్స్ పెట్టాము, లేదా సిమెంట్స్ పెట్టాము, వినీర్స్ పెట్టాము, ఏవి పెట్టుకున్నా సరే ఎలాంటి నోట్లో ఆర్టిఫిషియల్ పెట్టినా సరే 6 నెలలకు ఒకసారి కంపల్సరీ మీట్ అవ్వాలి. ఎందుకంటే డెంటిస్ట్ అవే అప్పుడు ఏమైనా లూజ్ ఉన్నా సరే, ఏమైనా ఇల్ ఫిట్టింగ్ ఉన్నా సరే వాటిని టైట్ చేసేసి అవి పెద్దగా అవ్వకముందే వాటిని డిటెక్ట్ చేసి వాటిని రిపేర్ చేసి కావాలంటే రీడన్ చేయడం అవకాశం ఉంటుంది అన్నట్టు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొంతమంది పేషెంట్స్ మేము ఏం చేసుకున్నాం కదా మళ్ళీ మాటిమాటికి ఏం పోతామని చెప్పేసి ఒక 2-3 ఏళ్ళు 4-5 ఏళ్ళ వరకు డెంటిస్ట్ దగ్గర పోరు. వన్ ఫైన్ డే ఊడిపోతాయి, లేకపోతే విరిగిపోతాయి, వేర్ అండ్ టేర్ ఉంటుంది కాబట్టి సడన్గా అప్పుడైతే ఇట్లా ఊడిపోయినాయండి అంటారు అన్నట్టు. సో ఎనీథింగ్ ఈవెన్ ఇఫ్ యూ బై అన్ ఆడి ఆర్ ఆల్టో, వెదర్ యూ రన్ ఇట్ ఆర్ యూ డోంట్ రన్ ఇట్, సర్వీస్ అయితే చేయించాలి. అది చేయించుకుంటే సరే సర్వీస్ చేయిస్తే బండి కొత్తగా అవుతుందా? కాదు, కానీ దాన్ని ఫాలో ఇంకా లాంగ్ రన్ పనిచేస్తుంది. సో నోట్లో కూడా అంతే. ఇప్పుడు నేను జనరల్గా నా పేషెంట్స్ చెప్తుంటాను, స్టంట్ వేయించుకున్నారు, హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, స్టంట్ వేయించుకున్నా ఇంకేం కాదు కదా, ఎవ్రీ 6 monthsకి కార్డియాలజిస్ట్ చెకప్ ఉండాలి, వాళ్ళు చెప్పే మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడుతుంటేనే మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. సో
సేమ్ అంత ఇక్కడ కూడా severe- అంత అంత ఫెటల్ కాకపోయినా డెంటర్లో కూడా ఎవ్రీ 6 months ఒకసారి మేము పెట్టిన టీత్ అయినా క్యాప్స్ అయినా వినీర్స్ అయినా లాంగ్ లాస్టింగ్ గా ఉండాలంటే ఎవ్రీ 6 months ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిది. ఓకే. సరే, ఎలాంటి సమయంలో మనం ఇక డెంటిస్ట్ని కలవాల్సిన సమయం వచ్చింది అని అనుకున్న సందర్భాలు ఏముంటాయి? క్లాసికల్గా సడన్గా ఏదో తినాలనుకుంటున్నాం, ఇష్టమైన ఐస్ క్రీము లేకపోతే స్వీట్ లాంటిది తినగానే చివ్వని పెయిన్ లావుతుంటుంది, ఓకే, అంతే ఇమీడియట్గా కలవాలి. స్టార్ట్ అయింది అక్కడ. స్టార్ట్ అయిపోయినట్టే. లేదా 18 to 25 years ఉన్నప్పుడు జ్ఞానానంతం మాటిమాటికి నొప్పి వేస్తుంటే, జా పెయిన్ వస్తుంటుంది, డెంటిస్ట్ని కలవాలి. ఇవన్నీ నొప్పి వస్తున్నాయి కాబట్టి కలవాలనుకుంటాం, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది, అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుంది, సరే కలుద్దాంలే అనుకుంటాం. ఇది నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతుంది. ఓకే. ఇంకొన్ని ఉంటాయి, గ్యాప్స్ ఉన్నాయి, చూడడానికి బాగాలేవు, మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాము, ఎవరైనా సెల్ఫీ తీయమంటే దగ్గర మేము నవ్వము అంటాము. ఇలాంటప్పుడు కూడా వెళ్ళి ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి తప్ప దీస్ ఆర్ నాట్ ఎనీ కంపెల్లింగ్ కండిషన్స్ టు గెట్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ, బట్ యూ షుడ్ యాక్ట్ ఫాస్ట్. ఓకే సార్, మనం ఇంట్లోనే ఉండి చిన్న చిన్న దంత సమస్యలకు ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటే చెప్పండి. హోమ్ రెమెడీస్ అంటే డెంటల్లో అసలు ఏముండవు. పన్ను వచ్చి నొప్పి మరీ బాగా నొప్పి వస్తుందంటే ఒక లవంగము పంటి కింద పెట్టేసి నమిలి పెట్టేస్తే ఆ లవంగంలో ఉండే క్లోవ్ ఆయిల్ సూదనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అంటిల్ యూ గో టు ద డెంటిస్ట్, సో దట్ అది సివియర్ కాకుండా అయిపోతుంది అంతే అన్నట్టు. ఇది తప్ప నాకు తెలిసిన హోమ్ రెమెడీస్ డెంటల్లో ఏమీ లేవు. బెటర్ డోంట్ డూ ఎనీ. ఇప్పుడు మామూలుగా పండ్ల మధ్యలో ఇరుక్కుంది అనుకోండి, పుల్ల పెట్టి గెలకాలని చూస్తారు. సో ఆ పుల్ల పెట్టి చేసేసరికి ఇంకా పెద్దగా అవుతుంది చెప్పాలంటే. సో యూజ్ ఏ ఫ్లాస్ ఆర్ యూజ్ ఎన్ ఇంటర్డెంటల్ బ్రష్ టు రిమూవ్ ఆఫ్ ద ఎనీ ఫుడ్ పార్టికల్ దట్ ఈస్ స్టక్ ఇన్ బిట్వీన్ ద టూత్ and go to a dentist as early as possible to get back the అక్కడ ఆ గ్యాప్ ని ఫిల్అప్ చేసుకోవడం. ఓకే, అంతేగాని హోమ్ రెమెడీస్ అంటూ పర్టికులర్గా ఉండవు. అదేవిధంగా ఎలాంటి సమయంలో మనకి ఎమర్జెన్సీ అని ఎలా తెలుస్తుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ని మనకి ఓకే వెయిట్ చేయొచ్చా, లేదా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయొచ్చా, లేదంటే ఇది ఎమర్జెన్సీ నేను డైరెక్ట్ డాక్టర్నే కలవాలి అనేసి అనిపించే సందర్భం? అట్లా నేను నీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా క్లినిక్ పక్కనే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన అనెస్థెటిస్ట్ అన్నట్టు. ఆయన రెగ్యులర్ చెకప్ ఒకసారి వచ్చినప్పుడు టీత్ క్యావిటీ డీప్గా ఉంది సార్, బెటర్ రూట్ కెనాల్ చేయించుకుంటే బాగుంటుంది అని అంటే, బాగా బిజీ ఉంటారు సార్ అన్నట్టు. ఇప్పుడు టైం లేదు శ్రీనివాస్, నేను మళ్ళీ నొప్పి వచ్చినప్పుడు వస్తానులే అని అన్నాడు అన్నట్టు. ఒకరోజు రాత్రి 11 కాల్ వచ్చింది నాకు, సివియర్ పెయిన్ వస్తుంది శ్రీనివాస్ సార్ అంటే, నేను పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఒక 2 వేసుకోండి సార్ అంటే, శ్రీనివాస్ నేను అనెస్థెటిస్ట్, నేను ఆల్రెడీ ఐవీ ఇంజెక్షన్ తీసుకున్నాను, తగ్గట్లేదు నాకు అని అన్నాడు. దెన్ వీ హ్యాడ్ టు ఓపెన్ ద క్లినిక్ ఇన్ దట్ నైట్ అండ్ అప్పటికప్పుడు నైట్ రూట్ కెనాల్ చేస్తే అప్పుడు సార్ రిలీఫ్ అయింది, అప్పుడు వెళ్ళి పడుకున్నాడు అన్నట్టు. సార్, ఈ కిడ్స్ ట్రీట్మెంట్కి ఎల్డర్స్ ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏముంటుంది సార్? ఎల్డర్ ట్రీట్మెంట్ అంటే జనరల్గా అన్ని పర్మనెంట్ పనులే ఉంటాయి కాబట్టి పర్మనెంట్ ఫిల్లింగ్స్, పర్మనెంట్ క్యాప్స్ అలాంటివి ఉంటాయి. కిడ్స్ ట్రీట్మెంట్ అనేటప్పుడు పాల పనులు వస్తాయి కదా, పాల పనులకు వాటికి వేరే మెటీరియల్స్ ఉంటాయి ఫిల్అప్ చేయడానికి, వాటిని పెట్టే క్యాప్స్ కూడా వేరే మెటీరియల్తో ఉంటాయి అన్నట్టు, అంతే. ఊడిపోయే పనులు కాబట్టి కిడ్స్లో కూడా పర్మనెంట్ పనులకు రెగ్యులర్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఊడిపోయే పనులకు వేరే పదార్థాలు వాడతాం, వేరే మెటీరియల్స్ వాడతాం అన్నట్టు, అంతే డిఫరెన్స్. అంతే. సో అదేవిధంగా ఒక 70 ఏళ్ళ వయసు పైబడిన వ్యక్తి ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఏం లేదు, వాళ్ళు 20 ఏళ్ళ వాళ్ళు ఎలా తీసుకోవాలి, 70 కూడా అలాగే తీసుకోవాలి. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ గమ్స్ కొంచెం న్యాచురల్గా షింక్ అవుతాయి కాబట్టి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాంటివన్నీ. కాబట్టి మోర్ రెగ్యులర్గా వచ్చి క్లీన్ చేయించుకుంటే బెటర్. ఏమైనా పనులు పోయినా ఉంటే, ఊగులాడుతున్న పనులు, లూజ్గా ఉన్న పనులు పోయినప్పుడు, ఊడినప్పుడు చూసుకుందాం అనుకోకుండా బాగా లూజ్గా ఉన్న వచ్చి తీయించేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉన్నాయి, కొంచెం సర్జరీస్ చేసి గమ్ సర్జరీ చేసి గట్టిపరచుకోవాలి. అండ్ పోయిన పనులు రీప్లేస్ చేసుకోవాలి. ఏం అవసరం లేదు, ఎందుకు నడుస్తుందని నడిపించకుండా అన్నీ బాగా తినాలనుకుంటే చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళు కంపల్సరీ పెట్టించుకోవాలి పనులు. ఎందుకంటే చిన్నపిల్లలకు అట్లీస్ట్ జీర్ణ వ్యవస్థ అవన్నీ గట్టిగా ఉంటాయి. బట్ ఏజ్ అవుతున్న కొద్ది తక్కువ అవుతుంది కాబట్టి నమ్మలేకపోయేసరికి ఇంకా తొందరగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అన్నట్టు. సో ఏమైనా పనులు పోతే ఇమీడియట్గా పెట్టించుకోవాలి. ఓకే, ఏజ్ అయిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా వర్క్ చేయాలి అంటే టీత్ అన్నీ ఉండాలి, వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఓకే, సో లేకపోతే వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి, ఫ్యాట్, అసిడిటీ సమస్యలు వచ్చే. సో అదేవిధంగా ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు సార్, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు? కొంతమందికి చేయడం నిజంగానే కష్టము, కానీ కొంతమందికి కొంచెం ట్రైనింగ్ చేసేసి చేయవలసింది ట్రీట్మెంట్. కానీ వాళ్ళకి ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి కాస్మెటిక్ ఎక్కువ చేయము. ఓకే, ఎందుకంటే కోఆపరేషన్ కొంచెం ఒకసారి ఇబ్బంది ఉంటుంది. కానీ బేసిక్ ట్రీట్మెంట్స్ అయితే కంపల్సరీ చేస్తామన్నట్టు, లైక్ రూట్ కెనాల్స్, బ్రిడ్జెస్, క్యాప్స్ అయితే కంపల్సరీ వేస్తామన్నట్టు. కాస్మెటిక్ అంతగా సజెస్ట్ చేయమంటే. సజెస్ట్ చేయమంతే. ఓకే,
కొంతమంది ఉంటారు లేదండి చేయండి మా బాబు కావాలి వాళ్ళు ఇన్సిస్ట్ చేసి ఈ ఇట్లాంటి స్పెషల్ కిట్స్లో ఏంటంటే పేషెంట్స్ కంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత కమిటెడ్గా ఉన్నారు దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత సపోర్టివ్ ఎంత సపోర్టివ్గా ఎంత కమిటెడ్గా ఉన్నారు దాన్ని బట్టి. మీరు ఆర్థోడెంటిక్స్ ప్రాక్టీస్ చేస్తూ 6 బ్రాంచెస్ సిటీలో విత్ ఇన్ ద సిటీలో ఉంటూ మీరు ఇన్నేళ్ల పాటు ఇది ఒక ప్రాక్టీస్ అని చెప్పొచ్చు, అదేవిధంగా బిజినెస్ అని కూడా చెప్పొచ్చు, రైట్? సో దీంట్లో మీరు ఓవరాల్గా నేర్చుకున్న బిజినెస్ లెసన్ ఏంటి, లీడర్షిప్ లెసన్ ఏంటి, అదేవిధంగా మీరు మీ సబార్డినేటర్స్కి ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు? నేర్చుకున్న బిజినెస్ లెసన్ అంటూ ఏం లేదు. దేర్ ఇస్ నథింగ్ స్మాల్ ఆర్ నథింగ్ బిగ్ టు డూ. ఎవ్రీథింగ్, there are people who did this before me, there are people who are going to do this after me also. What I have seen is when you have you can grow big only when you have a team. So you have to create a team and make the team work, and you have to teach them well, train them well, and pay them well. So obviously your team will keep on growing. Yes. And follow for perfectionism and follow your passion, money will automatically follow you. అన్నీ నేనే చేసుకుంటాను, అన్నీ నాకే వచ్చు అన్నది కాకుండా స్టాప్ డెలిగేటింగ్ వర్క్. ఎనీథింగ్ దట్ యూ కెన్ డూ, ఎనీథింగ్ సంబడి ఎల్స్ కెన్ డూ యువర్ వర్క్, ప్లీజ్ డెలిగేట్ దెమ్ అండ్ యూ గో ఫర్ మోర్ బెటర్ వర్క్స్. అండ్ ఫైనల్గా సార్, బ్రేసెస్ ఆర్ అలైనర్స్ ఏది మీ బెస్ట్ చాయిస్ అనుకుంటే చెప్తారా? ప్రజెంట్గా అయితే అలైనర్స్, ఎందుకంటే లాట్ ఆఫ్ పేషెంట్స్ ఐఎమ్ ట్రీటింగ్ విత్ అలైనర్స్. we treated more than 2000 cases with aligners. 2000 cases? ఇన్విజిలైన్ తోటి ఆల్మోస్ట్ ఒక 700 దాకా చేసామన్నట్టు. అది ఒక బెస్ట్ బ్రాండ్ అని. బట్ వాట్ వీఆర్ సేయింగ్ ఈస్ ఇట్ ఈస్ ఈజీలీ కరెక్టింగ్ ద మాలక్లూజన్. వంకర టింకర పనులు చాలా ఈజీగా కరెక్ట్ చేస్తుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే పేషెంట్స్ ఆర్ మోర్ హ్యాపీ అండ్ వీఆర్ ఏబుల్ టు డూ మోర్ వేరియడ్ రేంజ్ ఆఫ్ పేషెంట్స్ వన్స్ వీ స్టార్టెడ్ డూయింగ్ అలైనర్స్ అన్నట్టు. ఓకే, సో మీకు మనసుకు దగ్గరగా ఉన్నది ప్రజెంట్ అయితే అలైనర్స్. ఓకే సార్, మోస్ట్ మెమరబుల్ స్మైల్ రివీల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చింది. షీ కేమ్ విత్ హర్ 10-year-old కిడ్ ఫర్ బ్రేసెస్ అన్నట్టు. నేను చెప్పాను బ్రేసెస్ పెట్టుకోవచ్చు లేదా ఇన్విజిలైన్ కూడా వచ్చింది నాకు అని అంటే షీ ఆప్టెడ్ ఫర్ ఇన్విజిలైన్ అన్నట్టు. ఓకే. అండ్ తర్వాత అంటుంది సార్ నాకెందుకు చెప్పలేదు ఇది అని అన్నది. అంటే నీకెప్పుడు అంటే నాకు పెళ్లి కాకముందుకు నా బ్రేసెస్ మీరే పెట్టారు సార్ అన్నది అన్నట్టు. పెళ్లి కాకముందు సో ఎప్పుడు పెట్టానమ్మా అంటే షీ టోల్డ్ సమ్థింగ్ 2007లోనే ఎప్పుడు బ్రేసెస్ పెట్టానంట. ఎర్లీ స్టేజ్లో మీ ప్రాక్టీస్ ఎర్లీ స్టేజ్లో అన్నట్టు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ట్రీటింగ్ సెకండ్ జనరేషన్ అన్నట్టు. అది హోప్ఫుల్లీ మీ సెకండ్ జనరేషన్ వాళ్ళ థర్డ్ జనరేషన్ కూడా ట్రీట్మెంట్ చేస్తారు మోస్ట్లీ. టచ్ వుడ్, హోప్ ఐ షుడ్ బి డూయింగ్ ఇట్. అండ్ వన్ డెంటల్ కేర్ టిప్ సార్ మన ఆడియన్స్కి వాళ్ళందరూ ఖచ్చితంగా పాటించాల్సింది అని మీకు అనిపించేది? ఆల్వేస్ రిమెంబర్ ద రూల్ ఆఫ్ 2 minutes బ్రషింగ్. 2 minutes కంటే ఎక్కువ బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా పోవు, అరిగిపోతాయి. సో 2 minutes ఈజ్ ఇనఫ్. ఓకే. 2 times a day. మార్నింగ్ ఒకటి బ్రష్ చేసుకుంటే చాలు, నైట్ బ్రష్ చేసుకోవడం అవసరం లేదనుకుంటారు. మార్నింగ్ ఎంత ఇంపార్టెంటో నైట్ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే రాత్రంతా తిన్నది, డే అంతా తిన్నదంతా నోట్లో చేరుకొని ఉంటుంది కాబట్టి నైట్ క్లీన్ చేసుకోకపోతే ఆ నోట్లో పంటి మధ్యలో ఉన్న ఫుడ్ బ్యాక్టీరియాకి ఒక క్యావిటీ చేయడానికి అనువుగా ఉంటుంది. రాత్రంతా కూర్చొని తవ్వేస్తున్నట్టు అనువుగా ఉంటుంది. సో నైట్ బ్రషింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డే బ్రషింగ్. అండ్ థర్డ్ 2 is ఎవ్రీ 2 months ఒకసారి బ్రష్ మార్చండి, మార్చేసేయాలి. అది బ్రష్ ఇంకా బాగానే ఉంది ఇంకా వంగిపోలేదని కాదు, 2 months ఒకసారి బ్రష్ మార్చుకోండి. సాఫ్ట్ అండ్ హార్డ్ బ్రష్ లో డిఫరెన్స్ ఏమైంది? ఆల్వేస్ యూజ్ సాఫ్ట్ బ్రష్ ఉంది. జనరల్గా మిస్కన్సెప్షన్ ఏముందంటే పేషెంట్స్కి ఒక పంటి చికిత్స కోసం వెళ్తే ఇంకో 4 ట్రీట్మెంట్లు అవసరం అని చెప్పేసి రూట్ కెనాల్ అని అదని ఇదని చెప్పేసి 1 లక్ష రూపాయలు 2 లక్షల బిల్లు చెప్తారు. ఆ బిల్లు కట్టలేను నాకు వద్దు ఇదే చేయండి అన్నప్పుడు నా దగ్గర ఈఎంఐ కూడా ఉంది అని చెప్పేసి మళ్ళీ పిచ్ చేస్తారు, అప్సెల్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చేస్తారేమో, చేసేవాళ్ళు చేస్తారేమో. బట్ నేను చెప్పాను కదా ఇంతకుముందు, మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ సాల్వ్ చేస్తాము. సాల్వ్ చేసిన తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తాము. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, ఇది చేయించుకోకపోతే ఇది అవుతుందని చెప్పేసి. కంపల్సరీ చేయించుకోవాలని చెప్పము, చెప్పుకోకపోతే ఇవన్నీ అవుతాయని చెప్పేసి అంటాము. కానీ న్యాచురల్గా చాలామంది పేషెంట్స్ భయపడతారు. భయపడి అవును అన్నిటికీ ఎంత అవుతుంది అంటారు. ఆబ్వియస్గా బిల్ ఎక్కువ కనిపిస్తుంది. అయ్యేసరికి అసలు చేయించుకోరు. ఓకే, అర్థమైందా? సో కొంతమంది చేయించుకోవాలని ఉంటుంది, ఈఎంఐ ఆప్షన్స్ తీసుకొని మరీ చేసుకుంటారు. అది వాళ్ళకి లాంగ్ రన్లో హెల్ప్ అవుతుంది. కానీ మేము ఇట్లా చెప్పడం ఎందుకు అంటే
ఇలా కూడా ఉంటారు అన్నట్టు. పేషెంట్స్ చాలా బిజీ షెడ్యూల్లో మాటికి రాలేరు. సో ఒకసారి వస్తారు, ఒక ట్రీట్మెంట్ అయిపోతుంది. మాకు పర్సనల్గా ఫేస్ చేసామన్నట్టు ఇది చేస్తాం. బట్ ఇంకో దగ్గర ఇంకో చిన్న ఫీలింగ్ ఉంది, అది చెప్పము. ఒక 2-3 months 6 monthsలో ఆ ఫీలింగ్ కాస్త క్యావిటీ అవుతుంది. అప్పుడు మళ్ళీ వస్తారు. ఇది మళ్ళీ రూట్ కెనాల్ అంటే అబ్బా మొన్ననే అయింది కదా అంటే అప్పుడు ఇది చూడలేదా మీరు అంటారు. అంటారా అన్నారు, అప్పుడు ఇది చూడలేదా అంటారు. సరే చూసిన తర్వాత ఇంకో పన్ను ఉండదు వాళ్ళ కాడ, ఇక్కడ కూడా తినడానికి వస్తలేదు అంటారు. మరి ఆ పన్ను పెట్టుకోవాలంటారు. మళ్ళీ దానికోసం తిరగాలి. డెంటిస్ట్ అంటే మినిమం రూట్ కెనాల్ 3-4 సార్లు తిరగాల్సి వస్తుంది. సో ఇన్ని సార్లు ఎందుకు తిప్పుతున్నారు సార్, మాకు మొత్తం ఒకేసారి చూసి చెప్పొచ్చు కదా అంటారు. సో ఒకే విజిట్స్లో తక్కువ విజిట్స్ అన్ని ఒకేసారి చేయించుకుంటే తక్కువ విజిట్స్లో అయిపోతుంది. సో ఎవరికి ఇలా చెప్తే అలా అనుకుంటారు, అలా చెప్తే ఇలా అంటారు. సో అందుకని మేము ఒక ప్రోటోకాల్ పెట్టుకుంటాము. పేషెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మా ధర్మం, ఈ ప్రాబ్లం ఉందని చెప్పడం మా ధర్మం. చేయించుకోకపోవడం వాళ్ళ ఇష్టము. కానీ మేమేం ఫోర్స్ చేయం, ఇది చేయించుకోకపోతే ఇది అయిపోతుంది, ఇది చేయించుకోకపోతే మీరు 6 నెలల్లో ఇది అయిపోతుంది అని చెప్పేసి ఫోర్స్ చేయడం. గివింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ గివింగ్ దేర్ ఆప్షన్స్ ఆఫ్ పేమెంట్ is also our responsibility. Going for treatment is not going for treatment is their choice. వాస్తవం. ఎందుకంటే ట్రీట్మెంట్లో ఈఎంఐ ఆప్షన్ డిపెండ్స్. ఇప్పుడు ట్రీట్మెంట్కి ₹1,00,000 అవుతుంది, ఆ ₹1,00,000 అప్ఫ్రంట్ కట్టే బదులు ఈఎంఐకి వెళ్తే ఇంట్రెస్ట్ ఫ్రీ మంత్లీ కొన్ని డబ్బులు పే చేసుకుంటూ కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అందులో తప్పు లేదు. బట్ కొన్ని క్లినిక్స్ ఉండొచ్చు అప్సెల్ చేయడం, అన్ని రకాలు ఉంటారు. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఎక్స్రే తీస్తాం, ఫుల్ మౌత్ ఎక్స్రే తీస్తే జ్ఞానదంతాలు క్రాస్గా ఉంటాయి. ఈ 18 నుంచి 20 సంవత్సరాలు అవి క్రాస్గా ఉండి పక్క వాటిని ఆల్రెడీ పాడు చేస్తుంటాయి. వాళ్ళకేం నొప్పి ఉండదు. మేము చెప్తాం వాటిని అది ఏం చేసుకుంటే బెటర్ అండి అని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది వీళ్ళు ఇట్లనే చెప్తారు, మాకేం నొప్పి రాలేదు, ఇది నొప్పి వచ్చినప్పుడు చూసుకుంటామే అంటారు. ఆ పిల్లలు కాస్త యూఎస్కో లేకపోతే మ్యారేజెస్ పోయి ఎక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక నొప్పి వస్తుంది. పేరెంట్స్ వస్తారు మా దగ్గరికి, వచ్చేసి మీరు చెప్పారు సార్ అప్పుడు మా బాబు ఏం లేదు, అప్పుడే తీయించేసుకుంటే బాగుండు, ఇప్పుడు అక్కడ చాలా నొప్పి వస్తుందంట, మా వాడికి ఇన్సూరెన్స్ కూడా లేదు, $5,000 అవుతుందంట, $10,000 అవుతుందంట అని అంటారు. మీరు అప్పుడు గట్టిగా చెప్పేది ఉండే అప్పుడే తీయించేసుకుంటే బాగుండు అని అంటారు. ఇప్పుడు చెప్పండి, మేము చెప్పాలా వద్దా? మీరే చెప్పండి. చెప్పాలి, కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. చేయించుకోకపోవడం వాళ్ళ బాధ్యత, చెప్పడం మా బాధ్యత. ఇది అప్సెల్లింగ్ కాదు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అంతే. అండ్ అట్ ద సేమ్ టైం షుగర్ వల్ల క్యావిటీస్ వస్తాయి అంటారు. ఆ క్యావిటీస్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ తినండి అని చెప్పేసి మళ్ళీ మీరే చెప్తారు. ఏంటి సార్ ఇది ఒక సైకిలా లేకపోతే? లేదు, షుగర్ వల్ల క్యావిటీస్ వస్తాయి డెఫినెట్గా. బట్ షుగర్ ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ తిన్న తర్వాత, పెద్ద చాక్లెట్ తిన్న తర్వాత క్యావిటీస్ వస్తాయని కాదు, ఆ చాక్లెట్ క్లీన్ చేసుకోకపోతే క్యావిటీస్ వస్తాయి. సో చిన్నపిల్లలు కూడా ఎవరైనా చాక్లెట్స్ చాక్లెట్ తిన్న తర్వాత బ్రష్ చేసుకుంటే ఏం కాదు, ఎన్ని చాక్లెట్స్ అయినా తినొచ్చు. అగైన్ ఐస్ క్రీమ్లో షుగర్ ఉంటుంది. అండ్ డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తినమని చెప్పము. కేవలం పన్ను తీసిన తర్వాతనే ఐస్ క్రీమ్ తినమని చెప్తాం. పన్ను తీసిన తర్వాత, జ్ఞానదంతం తీసిన తర్వాత ఒకసారి ఐస్ క్రీమ్ తినమని చెప్తాం. ఎందుకు అంటే ఆ తిమ్మిదంతా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సూదింగ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి. అయినప్పటికీ కొంతమంది ఉంటారు, మా డాడీకి షుగర్ ఉందండి, మా మదర్కి షుగర్ ఉంది, ఐస్ క్రీమ్ తినొచ్చు అంటాం. షుగర్ ఉంటే ఐస్ క్రీమ్ తినాల్సి, ఐస్ క్రీమ్ గ్యారంటీ తినాలన్న వాళ్ళు తింటే కొంచెం సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అయినప్పటికీ సూదింగ్ ఎఫెక్ట్ రావాలంటే ఐస్ క్రీమే అవసరం లేదు. కొబ్బరి నీళ్ళు, జ్యూసు, షుగర్ కలిపిన జ్యూసు, లేకపోతే లస్సీ లేదా మజ్జిగ, చల్లగా ఉన్న చల్లటిది ఏమైనా తింటే సరిపోతుంది. ప్లేసిబో ఎఫెక్టా లేకపోతే సైంటిఫిక్గా యూ విల్ ఫీల్ దట్ సూదనింగ్ ఎఫెక్ట్. అగైన్ తీసుకోకపోయినా ఏం కాదు, కానీ తీసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, బెటర్ ఉంటుంది అంతే. సో అంతే. అండ్ ఈవెన్ ఐస్ క్రీమే తినాలనిపిస్తే షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ తినొచ్చు. అవును, వచ్చినాయి ఇప్పుడు మార్కెట్లోకి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. అండ్ మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు 3 గంటల సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you Mahesh for calling me. You are always welcome. I would be liking to come here anytime. Whatever topic you want to discuss, I am ready to come. Thank you. Thank you sir. Right. Bye. Thanks.